అమ్మ అంటే రిచ్ అమ్మ కావాలంటే సంజయ్ జనక్ గారు. తీన్మార్లో అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు యాక్ట్ చేశారు మేడం పవన్ కళ్యాణ్ గారితో? 1 వీక్ మేము వారణాసిలో చేసామండి. చాలా మెమరబుల్ షూట్. అది కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే తర్వాత ఇంకో 2 కూతుళ్ళు. సో ముగ్గురు కూతుళ్ళు, నేను, మా హస్బెండ్, మేమంతా పవన్ కళ్యాణ్ని అంటే మా అమ్మాయిని పంపిస్తున్నాం ట్రైన్లో. సో అది సిచ్యువేషన్. సో షార్ట్ అది రెడీ అవుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్యాజువల్గా అలా వచ్చి నా పక్కన అలా చూస్తే నేను బాలకృష్ణ గారితో చేశాను, 4-5 మూవీస్ చేశాను. ఓ 4-5 సినిమాలు బాలకృష్ణ గారితో చేశాను. ఏమో సంజయ్ గారు ఎలా ఉన్నారు? కోట శ్రీనివాసరావు గారు రీసెంట్ గా చనిపోయారు మేడం. ఆయన బిహేవియర్ ఎలా ఉండేదండి అప్పుడు? ఆ టైం కోపం ఉండేవరా, ఎలా ఉండేవారండి? ధర్మవరపు గారు ఇంకా కోట గారికి ఇళ్లలోంచే వచ్చింది భోజనాలు. ఓకే. సో నేను మా అదే అసిస్టెంట్ ఉంటాడు కదా, వాడు నా క్యారేజ్ అది పరిగెట్టేవాడు తీసుకెళ్ళి. వద్దు మేడం మాతోనే భోజనం చేస్తారు అంటే. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరూ నన్ను ఝనక్ ఝనక్ పాయల్ బాజీ అనేవారు. అల్లు అర్జున్ మీరు ఫస్ట్ టైం హ్యాపీ డేస్ లో డబ్బింగ్ స్టూడియోలో అదే అన్నపూర్ణ వీళ్ళు కలుసుకున్నారా వెళ్ళి, లేకపోతే చూడటమేనా? నేను కార్ దిగి వస్తున్నాను, ఆయన ఆల్రెడీ అక్కడ క్యాజువల్ గా కూర్చుని ఉన్నారు. నేను వస్తుంటే ఆయన కూర్చున్నారు కదా, ఆయన నుంచి నాకు నమస్కారం పెట్టారండి. ఈ షాక్, మీరు అల్లు అర్జున్ కదా అని. నేను ఇంకా నాగార్జున గారు అడిగారు, ఏంటి సంధ్య నువ్వు ఇప్పుడు వచ్చావు, ముందు వచ్చుంటే నువ్వు నా పక్కన హీరోయిన్ గా ఉండేది. నైట్ నాతో స్పెండ్ చేస్తే నీకు ఈ పాత్ర. కొంతమంది అఫ్ కోర్స్ నాకు కూడా అలా కొన్ని సిచ్యువేషన్స్ వేర్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ యాక్ట్రెస్ సంజయ్ జనక్ గారు ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మేడం, మమ్మల్ని చూస్తుంటే ఆంధ్ర హేమమాలిని, తర్వాత ఆ టీత్ చూస్తుంటే మీకు రాధిక గారిలా కనిపిస్తున్నారండి నాకు. ఓకే. మామూలుగా ఫుల్గా చూస్తే అత్తారిని దారిదిలో పవన్ కళ్యాణ్ వాళ్ళ అత్తగారిలాగా, అదే నదియా గారిలాగా అనిపిస్తున్నారు. అమ్మో, అంటే నాకు ముగ్గురులాగా అనిపించారు. ఓకే. ఎక్కువ మంది ఏమంటారు మేడం మిమ్మల్ని చూసిన వాళ్ళు, అంటే మీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కువ నేను చెప్పింది 3 ఏమైనా కరెక్టా, 1 ఉందా దాంట్లో? ఓ ఎస్, నేను చెప్పింది తప్ప? కరెక్ట్, 2 కరెక్ట్. ఏంటి మేడం అవి? ఫస్ట్ మీరు చెప్పింది ఆంధ్ర హేమమాలిని, ఇంకోటి రాధిక గారు, అండ్ నదియా మీ దగ్గర నుంచి వింటున్నా. అవునండి, నాకు ఎందుకు అలా అనిపించింది. అంటే లేకపోతే నేను చూసిన చూపు అంటే ఒక్కొక్కరు ఒకలా ఉంటుంది. నాకు అలా కనిపించారు నాకు. చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ ది కాంప్లిమెంట్స్. యాక్చువల్గా ఎంతమంది హీరోలు మీరు చూసారు మేడం? పవన్ కళ్యాణ్ గారు వేశారు తీన్ మార్ మూవీలో, విజయ్ దేవరకొండ ఆఫ్ కోర్స్. ఇంకా ఇంకెవరు మేడం? అల్లరి నరేష్ మేడం. అల్లరి నరేష్ తో చేశానండి. 4 మూవీస్ చేశాను. అందులో 2 మూవీస్ ఆయన మదర్గా చేశాను. ఓకే. ఇంకా ఇంకెవరు హీరోలు ఎవరెవరితో మీరు నటించారు? నాగార్జున గారు, మహేష్ బాబు గారు. సో ఆల్ ద టాప్ హీరోస్ అండి. మోస్ట్లీ అల్లు అర్జున్ గారు, వీళ్ళందరితోటి నేను ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ఒక నాగ చైతన్య గారు ఎక్కడో మిస్ అయిపోయారు. లేకపోతే ఆయన ఉండుండే నా బకెట్ లిస్ట్ లో వీళ్ళందరూ ఉండేవారు. విషయం ఏంటంటే మీరు ఒక రిచ్ అమ్మలాగా, నాకు అంటే అమ్మ అంటే రిచ్ అమ్మ కావాలంటే సంజయ్ జనక్ గారు. అది నాకు అంటే బీదవాళ్ళు ఉంటారు, బీదవాళ్ళు బిందులు వేసుకుని వెళ్తుంటారు. వాళ్ళు కాకుండా కొద్దిగా రిచ్ గా, కొద్దిగా డిగ్నిఫైడ్ గా, డీసెంట్ గా, డైనమిక్ గా ఉండాలంటే సంజయ్ జనక్. అందుకోసమేమో నాకు ఎక్కువ పల్లెటూరు రోల్స్ అవి ఎక్కువ గబక్కుమని నాకు రాలేదు. తీన్మార్లో అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు యాక్ట్ చేశారు మేడం పవన్ కళ్యాణ్ గారితో?
దాదాపు ఒక 1 వీక్ మేము వారణాసిలో చేసామండి. వన్ డే ఇక్కడ చేశాను. 1 ఫుల్ నైట్ అనుకోవచ్చు. ఈవినింగ్ 6 o'clock టు నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock. సో అది చాలా మెమరబుల్ షూట్. అది కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఇంకా నాకు ఆసమ్ అండ్ గ్రేట్ గా అనిపిస్తుందండి. ఆ టైంలో ఎలా ఉండరు మేడం పవన్ కళ్యాణ్ గారు? అంటే ఆయన నిజం చెప్పాలంటే ఆయన ఈజ్ అన్ యాక్టర్. ఆయన రోల్లో దిగిపోతారు. ఇంకా చాలా ఇమ్మర్స్ అయిపోతారు దాంట్లో పాత్రలో ప్రవేశించేస్తారు. ఓ ఎస్. ఓకే. అండ్ హీ లివ్స్ ఇన్ ద రోల్. అంటే మిగతా నటులతో ఎలా ఉంటారని ఖాళీ సమయం ఇది ఇప్పుడంటే అది క్యారవాన్ అని అలా వచ్చేసినాయి అండి. ఇప్పుడు నేను చూస్తున్నాను, వెళ్ళి షూటింగ్ చూసాను అనుకోండి, షూటింగ్ గ్యాప్ లో ఎవరు క్యారవాన్ లాగా వెళ్ళిపోతున్నారు. నేను చిన్నప్పుడు వెరీ బిగినింగ్ లో వచ్చి హైదరాబాద్ లో షూటింగ్ చూసినప్పుడు షూటింగ్ గ్యాప్ లో చెట్ల కింద పక్కన కూర్చొని అది ఆ ఫీల్డ్ కాకుండా పక్కన ప్లేస్ లో చేసి కూర్చునేవారండి. అవును. సో అప్పుడు రాత్రి ఇది ఒక ట్రైన్ షాట్ మాట, వారణాసికి వెళ్ళే ట్రైన్. ఆ ట్రైన్లో ఒక సందర్భం జరుగుతుంది. స్టేషన్కి మేమంతా వెళ్ళటం, నేను, ముఖేష్ రిషి గారు, నా హస్బెండ్ అందులో, తర్వాత రజిత ఉన్నారు కదా, తను పెద్ద కూతురు, తర్వాత ఇంకో 2 కూతుళ్ళు. సో ముగ్గురు కూతుళ్ళు, నేను, మా హస్బెండ్, మేమంతా పవన్ కళ్యాణ్ని అంటే మా అమ్మాయిని పంపిస్తున్నాం ట్రైన్లో. సో అది సిచ్యువేషన్. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మేము అంతా అంటే అట్నుంచి ఆయన రావాలి, మేమంతా ఇక్కడ నుంచోవాలి అది. సో షార్ట్ అది రెడీ అవుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్యాజువల్గా అలా వచ్చి నా పక్కన నుంచుని, ఏంటి మీరు కొత్తగా కనిపిస్తున్నారు, ఈ మధ్య వచ్చారా ఇండస్ట్రీకి అంటే, అవును సార్, నేను హ్యాపీ డేస్ తోటి వచ్చాను, తమన్నా మదర్గా. అదే మిమ్మల్ని చూసాను, నోటీస్ చేశాను, ఎక్కడో ఫెమిలియర్గా కనిపిస్తున్నారు మీరు. అవును సార్, మీతో చేయడం లాగా అవకాశం వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఫీల్డ్లో? మీరేం చేసేవారు ముందు అంటే? ఇలాగా టీచర్గా చేశానండి, తర్వాత లెక్చరర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, తర్వాత I was also a science journalist for 10 years with Indian Express. సో ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చాను. సో మరి సినిమా ఎలాగా ఆయన టీచరు, సాఫ్ట్ స్కిల్ ట్రైనరు, ఇదేంటి పిల్లలు 2 అబ్బాయిలు అనుకుంటా అప్పటికి. అవును, 2 అబ్బాయిలతో మీరు ఈ సినిమా ఫీల్డ్, అబ్బా ఆయన నాకు వచ్చిన డౌట్ మీరు ఆయన కూడా వచ్చింది. అదే మరి సినిమా ఫీల్డ్ ఏంటి ఇక్కడ ఎలాగ వస్తారు సడన్ గా అని. అవునండి, సడన్ గానే నాకే నేను ఇంకా అంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అన్ని ఆశ్చర్యంగా ఉంటుంది మీకు కూడా. నాకే ఇంకా మీ పక్కన నుంచోవడం ఏంటి, నేను ఇక్కడ ముఖేష్ రిషి గారు ఏంటి, ఏమన్నా కళ చూస్తున్నారా ఏంటి అని ఒక ఇలా అని నేను నవ్వారు. అదే లేదు, దిస్ ఇస్ రియల్ షార్ట్ గోయింగ్ ఆన్. సో మీకు ఇక నో మోర్ డ్రీమింగ్, యు ఆర్ ఇన్ ద యాక్చువల్ సిచువేషన్ ఉన్నారు. సో ఐ విష్ యూ వెల్, మీరు బాగా యాక్ట్ చేయండి అని చాలా అంటే ఎంకరేజింగ్ గా చాలా బాగా మాట్లాడారు. ఏమవుతుందంటే కొద్దిగా సీరియస్ గా ఉన్నారు అనుకోండి, మాట్లాడలేదనుకోండి మన భయం వేస్తుందండి. కాకుండా వచ్చి అలా మాట క్లోజ్ గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక పాత్ర, నేను అదే అనుకున్నాను. సపోజ్ ఆయన అంటే ఎంతైనా కూడా వాళ్ళు మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారు వీళ్ళందరూ చూస్తూ వచ్చాం కదా. సో సడన్ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనతోటి ఉంది మీకు కాంబినేషన్ అన్నప్పటికీ కొంచెం ఒక ఇదిగా అనిపించింది. ఎదురొస్తే ఎలాగ నేను మసలుకుంటాను ఆయనతోటి, సో చేయగలనా లేదా అని. సో అక్కడ డైలాగ్ కూడా అంతా నాకు ముఖేష్ రిషి గారి తోటి ఏమో 2-3 చిన్న డైలాగ్సే కానీ బాగుంటాయి. సో అది కూడా పర్వాలేదు చేసేసాను.
చేశారు ధైర్యంగా చేసేసాను. ఏం తిట్టించుకోలేదు. అంటే జనరల్ ఏం చేశారంటే కొంతమంది నేను విన్నదనమాట, అవునండి. ఏమా ఎవర్రా తీసుకొచ్చింది ఇవన్నీ అలా ఎవరు అంటుంటారంట. అందరూ కాదు, అవునవును. అమ్మో. కొంతమంది. అంటే కొంతమంది డైరెక్టర్స్ ఉంటారండి, కొంతమంది చాలా పేషెంట్ గా ఉంటారు, కొంతమంది అలా ఉండరు. వాళ్ళకి అనుకుంటే వాళ్ళు ఒక వ్యూ తోటి వస్తారు కదా. సో అండ్ డెఫినెట్లీ వాళ్ళు కాస్టింగ్ చేసినప్పుడు దే ఎక్స్పెక్ట్ దట్ క్వాలిటీ ఆఫ్ వర్క్ అని అండర్స్టాండింగ్ అని యాక్టర్స్ దగ్గర నుంచి. అప్పుడు భోజనాలన్నీ కలిసి చేసేవారా లేకపోతే విడివిడి ఎవరికి వాళ్ళు అంటారా? లేదండి, పవన్ కళ్యాణ్ గారు వేరేగానే ఉండేవారు. అంటే ఏదో రూమ్ ఇచ్చి ఉంటారు. ఆఫ్ కోర్స్ అక్కడ పెద్ద హోటల్స్ అవి వారణాసిలో అయితే మాకు చాలా మంచి తాజ్ హోటల్లో ఉంచారు. నేను రజిత గారు అంతా మేమంతా ఆపోజిట్ రూమ్స్ లో ఉండేవాళ్ళం. వెరీ నైస్. అక్కడ గంగా నది, అది అక్కడ హారతి, గంగా హారతి అంటారు చూడండి, చాలా పవిత్రంగా ఉంటుంది. చాలా మనకి భక్తి భావం వస్తుందండి. ఇక్కడి నుంచి పుట్టుకుని వస్తుంది లోపల నుంచి. ఎందుకంటే నేను అంత భక్తురాలు కాదు, పూజ చేసుకున్నా కానీ రోజు ఇలా గుళ్ళకి వెళ్ళటం ఇది అది అని అంత లేదు. బికాజ్ నేను అంతా పుట్టి పెరిగిందంతా నార్త్ అండి. సో ఐ క్యారీ దట్. అంటే రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారు జ్ఞాపకం ఉందంటే? రెమ్యూనరేషన్ ఆ రోజుల్లో ఇచ్చాను ఒక అప్పుడంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఇప్పుడు నాకు 17 years అయిందండి. సో ఇది ఒక 15 years బ్యాక్ అనుకోవచ్చు. అప్పుడు ఎంత ఇచ్చుంటారు? ఒక 15 అలా ఇచ్చారు. 15,000 పర్ డే. ఓకే, పర్ డే. అంటే అప్పుడు 15,000. అవునండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఇవాళ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటాను పర్ డే? అంటే నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను మేడం, తీస్తారు మిమ్మల్ని ఒక రోజుకి ఎంత తీసుకుంటారండి? ఎనీథింగ్ టిల్ 40 or 50. 40,000, 50,000. అలాగే ఓ 10 రోజులు అలా తీసుకుంటే మాత్రం కొద్దిగా తగ్గింపు. నేను ఎప్పుడు కొంచెం అనుకూలంగానే ఉంటాను, నాట్ వెరీ డిమాండింగ్. అది ఎందుకంటే పేరు వస్తుంది, మీకు గుర్తింపు ఉంది, అటువంటిప్పుడు కొద్దిగా డబ్బుల గురించి ఆలోచించకుండా ఆ డైరెక్టర్ అన్ని కూడా చూస్తారనమాట. ఎందుకంటే మనం ఇంకో 4 సినిమాలు ఎక్స్ట్రా చేయగలం. అవునండి కదా. అదే మిగతా ఎవరెవరు హీరోలతో చేశారు మేడం? నాగార్జున, నాకు తెలిసిన నాగార్జునతో చేశారు, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, అల్లు అర్జున్, తర్వాత చాలా మంది ఉన్నారండి. నాకు గబుక్కుమని అడిగితే ఆల్మోస్ట్ ఆల్ ద హీరోస్ హ్యావ్ కవర్డ్ అండి, ఎక్సెప్ట్ చైతన్య. నాకు చైతన్య మిస్ అయ్యాను. సో ఎప్పుడో పడచ్చేమో. ప్రభాస్ తో లేనట్టుందండి. ప్రభాస్ చేశాను, మిస్టర్ పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్ చెప్పండి మేడం ఒకసారి. ప్రభాస్ గురించి ఏంటి, ఏ సీను, అవి ఎలా ఉంటారు చెప్పండి ఒకసారి. క్రికెట్ మ్యాచ్ అప్పుడు. సో ఆయన బ్యాట్ తీసుకురావడం, ఇంకా అక్కడ ఊటీ, ఇదంతా 2 weeks, నేను 2 to 3 weeks ఉన్నానండి ఊటీలో. యా. సో అక్కడ ఏంటంటే అన్ప్రిడిక్టబుల్ వెదర్, అంటే ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో ఏం తెలీదు. సో అలాగే వాళ్ళు షార్ట్స్ అవి ప్లాన్ చేసుకునేవారు. సో వర్షం లేకపోతే బయట క్రికెట్ మ్యాచ్ అంటే షూటింగ్ అయ్యేది. వర్షం ఉంటే లోపల సాంగ్ కానీ డైలాగ్స్ కానీ ఇలాంటి సీన్స్ అవి ఏవో ఉంటాయి కదా, అలాంటివన్నీ చేసేవారు. సో దానికంతా మేము పేషెంట్ గా ఉండాలన్నమాట. సో ఇవన్నీ నేను చాలా నేర్చుకున్నాను. చాలా ఓపిక ఉండాలి, చాలా అంటే మనకి చిరాకు రాకుండా, ఏంటి మా ఇంకా రోలే రాలేదు, మన టైం ఇంకా రాలేదు, పిలవలేదు, కొంతమంది కొంచెం అలా అవుతూ ఉంటారు, చూసాను నేను. సో అదంతా ఇరిటేషన్ అలా అవుతే అది కనిపిస్తుంది మనకి. యాక్చువల్ గా పిలిచినప్పుడు పెర్ఫార్మెన్స్ కొంచెం, అంటే నా అభిప్రాయం. నేను ఓంకార్తో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళా, నన్ను నైట్ 10 కని పిలుస్తాను అని అన్నవాళ్ళు తెల్లవారుజాము 4 గంటలకు పిలిచారండి, జోడీ 2 ప్రోగ్రామ్ లో. అంటే చూడండి, అంటే ఎంత ఓపిక ఉండాలో. చాలా. అండ్ అదే ఎంతూజియాజం, అదే ఇది మీరు తెచ్చుకోవాలి ఏ టైం అయినా కూడా. అది 10కి ఎలా ఉండాలనుకున్నామో మార్నింగ్ 4 o'clock కూడా అలాగే ఉండాలి. సో అదే యాక్టింగ్. ఓకే. ప్రభాస్ ఎలా ఉండేవారంటే మీతో? అంటే అప్పటికి పేరుంది, అంత పేరు లేదు, బాహుబలి అంత ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు బాగా పేరు వస్తుంది. ఆయన పాన్ ఇండియా యాక్టర్. సో అప్పుడు ఆఫ్ కోర్స్ ఆయన చాలా కామ్, కొంచెం రిజర్వ్డ్ గానే ఉండేవారు. రిజర్వ్డే. ఇంకా ఫొటోస్ అవి ఏమైనా అడిగితే వెంటనే
ఇయ్యడం తీయడం. చాలా స్పోర్టివ్, ఉమ్. వెరీ స్పోర్టివ్. కొంతమంది అఫ్ కోర్స్ కొంచెం రిజర్వ్ గా ఉంటారు, అంటే గబుక్కుమని ఆ, అంటే నేను అడగడం కాదు, వేరే అంటూ ఉంటారు కదా ఫ్యాన్స్ వీళ్ళు వాళ్ళు. అవునండి. సో అలా చూస్తే నేను బాలకృష్ణ గారితో చేశాను, 4-5 మూవీస్ చేశాను. ఓ 4-5 సినిమాలు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారితో చేశాను నేను. ఏమో సంజయ్ గారు ఎలా ఉన్నారు? అబ్బో, చాలా బాగా. ఏమా ఎప్పుడో మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా టైంలో? ఎగ్జాక్ట్లీ అలాగా అలాగే, డిట్టో డిట్టో సేమ్. సేమ్ సేమ్. అంటే అందరిని అడుగుతారటండి బ్రేక్ఫాస్ట్ చేశారు లేదా ఫస్ట్ అడుగుతారండి. తర్వాత ఇదే శ్రీరామరాజ్యం సెట్ లో బాపు గారు డైరెక్షన్ లో చేశాను నేను. సో అప్పుడు రోజు ఫస్ట్ సెట్ లో రాగానే బాలకృష్ణ గారు అక్కడ ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయి ఆయన ముందే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు దీనికంతాను. ఆయన మేకప్ కానీ ఇది కానీ అంత చేసి ఆ తండ్రి గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వచ్చిందండి అది. అది వచ్చింది ఆయనకి, కరెక్ట్. ఆయన డ్రై ఫ్రూట్స్ అన్ని ఫస్ట్ పెట్టుకుంటారు, అన్ని ఫ్రూట్స్ ఇవి అవి. సో అందరికి ఆఫర్ చేయడం చాలా వెరీ వెరీ అంటే వెరీ నైస్ పర్సన్, జనరస్, మూవ్ అవుతారు మూవ్ అవుతారు. అండ్ వాళ్ళ ఫాదర్ గురించి ఎక్కువ తలుచుకోవడం, జ్ఞాపకాలు. మా నాన్నగారు అని చెప్పేసి రైట్. ఇంకా తర్వాత ఆయన చేసిన సినిమాలు అవి ల్యాప్టాప్ లో పెట్టుకుంటారు ఆయన. సో చూడండి 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 మా నాన్నగారు ఇక్కడ డైలాగ్ చూడండి అని చెప్తారు. ఆయన్ని మళ్ళీ ఇమిటేట్ చేయడం, ఆయన డైలాగ్స్ అవి చెప్పడం. ఆయనకి చాలా మంచి మెమరీ పవర్ అండి, చాలా మంచి మెమరీ ఆయనకి. సో అన్ని జ్ఞాపకం తెచ్చుకుని మొత్తం అంటే ఆయన ఎలా అంటే ఒక సినిమాలో సినిమా అన్నమాట మాకు. అక్కడ సినిమా అక్కడ డైరెక్షన్ అవుతుంది, మేము ఆయన్ని లైవ్ పెర్ఫార్మెన్స్ అక్కడే చూస్తున్నాం. అలా అనిపించేది, అయితే నాకు అలా అనిపించింది. అంటే నేను బాలకృష్ణ నేను పెద్ద యాక్టర్ అన్న గర్వం అది లేదు, వెరీ డౌన్ టు ఎర్త్ అండి. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ అందరినీ నేను ఎవరితో చేశానో కలిశానో అందరూ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, అందరితో కలిసిపోవడం చాలా. ఇంకొకటి ఏంటంటే మన పట్టి కూడా ఉంటుందండి, మనం ఎలాగా ప్రవర్తిస్తామో దాని పట్టి కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ కొంతమంది ఉంటారు కదా, సారీ, మొబైల్ ఫోన్ పెట్టుకుని వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు అందులో ఉంటారు. ఒక బాలకృష్ణ గారు వచ్చారని చెప్పడం ఏం లేకుండా అంటే లెక్క చేయనట్టుగా అలా కూడా. సో అంటే ఏంటని డోంట్ డిస్టర్బ్ సైన్, అది అలా అలాంటి వాళ్ళని చూస్తే మనం ఇంకా బాబోయ్ వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, బెటర్ నాట్ అని అనిపిస్తుంది, ముందే తెలిసిపోతుంది. అయితే బాలకృష్ణ గారు డ్రై ఫ్రూట్స్ తిన్నారు అంటే బహుశా ఆయనకి అది అలవాటు అండి. ఐ థింక్ మధ్య మధ్యలో ఫర్ ఎనర్జీ టు కీప్ హిమ్సెల్ఫ్ యాక్టివ్ కానీ అట్లా. సో ఆయన తింటూ ఉంటారు. అండ్ వేరే వాళ్ళకి కూడా ఆఫర్ చేయడం, నాట్ దట్ హీస్ ఓన్లీ ఆయనకి ఉండాలి అలా ఏం కాదు. సో దట్ వాజ్ వెరీ బాలకృష్ణ గారు స్వీట్ పర్సన్. మహేష్ బాబు గారు చెప్పండి మేడం. మహేష్ బాబు అంటే ఇంకా మా ఫ్యాన్స్ ఊగిపోతారు. మహేష్ బాబు గారితో ఒకటి చెన్నై సిల్క్స్ యాడ్ చేశాను, మదర్ గా చేశాను. అండ్ మూవీ అదే భరత్ అని నేనండి, భరత్ అని నేను. సో దానికి నేను లక్నో కూడా వెళ్ళడం జరిగిందండి. ఆయన తోటి సెపరేట్ గా, అంటే ఫారెన్ నుంచి వచ్చాక ఆయన ఇలా ఫాదర్ చనిపోయారని తెలిస్తే మా ఇంటికి వస్తారు. ఎందుకంటే ఆయన అక్కడ మూవీలో క్యారెక్టర్ చెప్తున్నాను, ఆయన ఫాదర్ ఇంకా మా హస్బెండ్ ఇందులో ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. సో ఫస్ట్ మా ఇంటికి వచ్చి అంకుల్ ఎక్కడ అని అడుగుతారు. సో అంకుల్ ఎవరు కాదు, ప్రకాష్ రాజ్ గారు. సో ప్రకాష్ రాజ్ గారు కూడా మీరు నేను చెప్పడం మర్చిపోయి, ఆయనతో కూడా చేశాను. ఆయన అంటే ఆయన మేమిద్దరం హస్బెండ్ వైఫ్ గా కూడా చేసాం. గోపిచంద్ పేరెంట్స్ మొన్న అది 6 అడుగుల బుల్లెట్, అందులో చాలా బాగుంటుంది, మీరు చూసారో లేదో ఆ మూవీ. అది బి గోపాల్ గారి డైరెక్షన్.
సో అంత పెద్ద డైరెక్టర్ ఆయన అదే పనిగా సెలెక్ట్ చేసుకున్నారండి నన్ను. అయితే ఇది అంటే భరతనాట్యంలో మీరు భరతనాట్యంలో అందులో అక్కడ నాకు ప్రత్యేకంగా అడుగుతారు ఏంటి ఆయన ఎక్కడ అంకుల్ కనపడటం లేదు అంటే నేను అంటే అనమాట ఆయన ఇప్పుడే వచ్చారు బాబు కొంచెం రిలాక్స్ అవుతున్నారు అదే ఈ మధ్య ఎక్కడ నాకు ఫోన్ కూడా చేయరు ఏంటి ఏదో ఉంది అలా డైలాగ్ అంటే ఆయన చాలా బిజీ పార్లమెంట్లో ఆయనకి ఆ పనితోటే సరిపోతుంది ఇలా అలానే ఏవో డైలాగ్స్ ఉన్నాయి అదే కానీ ఆశ్చర్యం ఏంటంటే మొత్తం ఆ సీను ఎగిరిపోయింది మూవీలో తీసేసారు అది తీసేసారు సరే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి నాకు ఇప్పుడు ముందే హ్యాపీ డేస్ లోనే చాలా చేస్తే పోయాయి నేను ఇక్కడ అక్కడ 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 కనిపిస్తాను అంటే సో 1 or 2 డైలాగ్స్ కూడా ఉంటాయి అఫ్ కోర్స్ కానీ వెరీ బ్రీఫ్ ఇక్కడ మహేష్ బాబు ఏం మాట్లాడారు జ్ఞాపకం మహేష్ బాబు గారు సేమ్ ఇప్పుడు మీరు ఎలా అడిగారో పవన్ కళ్యాణ్ గారు ఎలా అడిగారు సేమ్ సేమ్ ఎలా ఉందండి ఫిల్మ్ ఫీల్డ్ ఎలా వచ్చారు మీరు ముందు ఏం చేసేవారు అలా అంతా ఎందుకంటే షార్ట్ రెడీ అవుతున్నప్పుడు పక్క పక్కన కూర్చుంటాం కదా సో ఆయన అడిగారు అదే చెప్పానండి ఇలా అకస్మాత్తుగా రావడం జరిగింది సో సైన్స్ జర్నలిస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేశాను ఆ రూట్ లో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ కోసం శేఖర్ కమల గారిని కలవడం జరిగింది సో ఆయన ఒక 6 months తర్వాత జ్ఞాపకం పెట్టుకుని నన్ను ఇలాగా సరదాగా చేయమన్నారు అప్పుడే నాకు అంటే హెజిటేట్ చేస్తూ చేశాను నిజం చెప్పాలి కానీ అది అంత హిట్ అయ్యేటప్పటికీ ఇంకా నన్ను చాలా మంది గుర్తించారు ఇలాగా చేస్తే బాగుంటుంది అంటే ఆ టైంలో నేను వచ్చిన టైం అంటే నా అది లక్ అనుకోవాలి ఎందుకంటే ఆ అర్బన్ ఫీల్డ్ లో మూవీస్ రావడం ఒక అర్బన్ లుకింగ్ మదర్ ఎందుకంటే దాని తర్వాత కొన్ని సినిమాస్ తర్వాత వేదం చేశాను చూడండి క్రిష్ గారు ఆవిడే కావాలని నన్ను అదే పనిగా పిలిచి చేయించుకున్నారు ఆవిడ చేస్తేనే నేను మంచు మనోజ్ మదర్ అందులో ఒక ఆర్మీ అదే కెప్టెన్ వైఫ్ వీడియో యాక్చువల్లీ అందులో సో ఆ లుక్ ఉండాలి అనేసి సో వెరీ హ్యాపీ చూసుంటారు చూసినప్పుడు ఒక డైరెక్టర్ ఒక విజన్ ఉంటుంది మేడం ఉంటుంది ఈ క్యారెక్టర్ ఆవిడ బాగుంటది అని చెప్పేసి అలాగా కరెక్ట్ అది అక్కడ కూడా నేను ఒక జీన్స్ కుర్తీ వేసుకుని వెళ్ళాను అక్కడ నాకు సారీ అది వైట్ సారీ రెడీ చేశారు క్రిష్ గారు ఆయనకి సడన్ గా ఫ్లాష్ అయిందిట ఇలా అస్తమానం వీడియో క్యారెక్టర్ అలా చూపిస్తే ఏం బాగుంటుంది ఒక ఆర్మీ ఆఫీసర్ వైఫ్ అంటే కొంచెం మోడ్ లుక్ గానే ఉంటారు సో మేడం మీరు ఇలాగే జీన్స్ ఇలాగే ఉండండి కాకపోతే మీరు లైట్ కలర్ లక్నో చికెన్ లైట్ కలర్ వేసుకున్నాను అది గోడలు తోటి మ్యాచ్ అయిపోతుంది సో కాంట్రాస్ట్ గా వెంటనే కాస్ట్యూమ్ వాళ్ళకి చెప్పించి 4-5 కుర్తీలు తీసుకురమ్మన్నారు అందులో ఆయన గ్రీన్ కలర్ సెలెక్ట్ చేశారు ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటారు చాలా చూసుకుంటారు ఇదిగో పక్కన యాక్టర్స్ కూడా కాస్ట్యూమ్స్ ఒకే కలర్స్ ఉండకూడదు నేను ఇది చాలా గమనించాను సో నాదేనా బై ఛాన్స్ గ్రీన్ సారీ అంటే పక్కన రెడ్ గానీ ఏదో అట్లా అంటే డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ ఆఫ్ గ్రూప్ ఉన్నప్పుడు డిఫరెంట్ అంటే కలర్ఫుల్ గా ఉంటుంది బాగుంటుంది అది వెరీ ఇంపార్టెంట్ అండి అఫ్ కోర్స్ సో ఆయనకి అది తట్టినమాట ఇలాగ ఉంటే బాగుంటుంది ఇంకా సో బికాజ్ అది ఒక రియాలిటీ కనిపిస్తుంది అందులో అయితే మనకి అల్లరి నరేష్ అండి నరేష్ నిజంగా అల్లరి చేసేస్తుంటాడు ఆయన ఏదో అలా ఉండరండి మిమ్మల్ని చెల్లో లేకపోతే అక్కో మరి ఎవరు పిలిచారు నాకు ఐడియా లేదు నేను ఈవిపి సత్యనారాయణ గారు డైరెక్షన్ లో చేశాను కత్తికాంతారావు సో అందరూ నా అదృష్టం చాలా బాగుంది మా మేనేజర్ ఆయన తీసుకువెళ్ళి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తే అవునవును నేను ఇలాంటి ఒక సాఫ్ట్ లుకింగ్ ఆవిడనే నేను చూస్తున్నాను ఎక్కడ మా ఇండస్ట్రీలో ఎక్కడ కనపడటం లేదు నాకు ఏదంటే లేదు సార్ మేడం కొత్తగా వచ్చారు చేశారు బాగా చేస్తారు ఇలా అని అష్యూరెన్స్ ఇస్తే వెంటనే ఆమెకి డేట్లు ఇచ్చేసండి సో నేను ఇంకా ఐ హ్యావ్ టు కమ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ కూడా అల్లరి నరేష్ గారు మదర్ అందులో సో పెద్ద ఫ్యామిలీ ఇంకా ఆయన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు వైఫ్
ఆయనంత గ్రేట్. కోట గారి వైఫ్ గా కూడా చేశానండి ఇంట్లో. ఓ. కత్తి 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 మూవీలో, తర్వాత ఇంకొక మూవీ పోలీస్ గేమ్స్ అనేసి, అందులో ఆయన డీజీపీ, నేనేమో ప్రిన్సిపల్. సో అందులో శ్రీహరి గారు కూడా కాంబినేషన్ లో. ఓకే. శ్రీహరి గారితో నాకు చాలా పెద్ద సీన్ విత్ వేరియేషన్ చాలా బాగుంటుంది. వెరీ నైస్ ఛాన్స్ నాకు అంత పెద్దవాళ్ళతోటి చేయడం. ఈవీవి సత్యనారాయణ ఈయనమో వాళ్ళ అబ్బాయి అల్లరి అల్లరి నరేష్. నరేష్ గారు. అంటే కొడుకు తండ్రిలో ఉండేవారు లేకపోతే ఎలా ఉండేవారు ఆ సంబంధం అది షూటింగ్ లో? ఆ షూటింగ్ లో అసలు అలా ఎక్కడ అలా అనిపించదండి. వాళ్ళ అబ్బాయి లాగా లేకపోతే నాన్న అంటాం అసలు నాకైతే అసలు అనిపించలేదు. మామూలుగా ఇప్పుడు ఒక డైరెక్టర్ యాక్టర్స్ ని ఎలా డీల్ చేస్తారు సెట్ మీద, ఓకే, అదే బిహేవియర్, అదే ర్యాపో, అలా ఏదో నాన్నగారు కదా అని అడ్వాంటేజ్ తీసుకోవడం, లేదు నాన్న నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అనేసి ఆయన లేదు నువ్వు ఇలా అలా నాకేమి ఎప్పుడూ అనిపించలేదు నిజం చెప్పాలంటే. తండ్రి కొడుకులాగా ఏం లేదు, అలా లేదు. ఒక డైరెక్టర్ ఒక హీరో లాగా అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చారు ఆయన, ఇచ్చేవారు అప్పుడు ఆ రోజుల్లో. అల్లరి నరేష్ గారు సెట్ లో కూడా అల్లరిగా ఉంటారండి. ఎలా ఉంటారు అల్లరి నరేష్ అని చెప్పేసి? నేను అసలు ఎప్పుడు చూడలేదండి అలా. కాకపోతే ఆయన కొంచెం వేరే అదే ఫన్నీగా ఉంటాం. బొమ్మాలి అనేసి ఒక మూవీ చేశాను. అందులో చాలా మంది మదర్ క్యారెక్టర్స్ ఉంటారు. సుధా గారు, ప్రియా, వీళ్ళందరూ ఉన్నారు. సో ఎక్కువ సుధా గారితో నేను అనుకోవడం చనువు ఎక్కువ, బికాజ్ ఆవిడ ఎప్పటి నుంచో చేస్తూ వచ్చారు కాబట్టి. సో వాళ్ళతోటి కొంచెం మీరు అన్నట్టు కొంచెం బాగా అల్లరి చేసి ఏదో నవ్వడం, జోకులు వేసుకోవడం అవంతా అయ్యేవి. సో ఐ యూస్ టు ఎంజాయ్. ఈ కోట శ్రీనివాసరావు గారు రీసెంట్ గా చనిపోయారు మేడం. ఆయనతో ఎన్నిసార్లు మీరు నటించడం జరిగింది? ఆయన బిహేవియర్ ఎలా ఉండేదండి అప్పుడు? ఆ టైం కోపంగా ఉండేవారా, ఎలా ఉండేవారండి? కొంచెం ఆయన అంటే సీరియస్ పర్సనాలిటీ. విసుకోవడం, ఏంటమ్మా ఈ డైలాగ్ చెప్పడం ఏమా అలాగా ఉన్నారు? లేదు అలా అంత లేదు. కాకపోతే ఆయన ఎక్కువ కామెంట్ ఎక్కడ చేసేవారంటే వేరే యాక్టర్స్ వాళ్ళు సరిగ్గా చేయకపోతే ఇలా చేయొచ్చు కదా, ఆ డైరెక్టర్ గారు కూడా కొంచెం సలహా ఇచ్చేవారు, ఇలా చేస్తే బాగుంటుంది ఇలా అనేసి. అది ఇంప్రొవైజేషన్ గా ఎలా చేస్తే బాగుంటుంది, కొద్దిగా ఇంకా సీన్ బాగా రావడానికి. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటివన్నీ చెప్పేవారు. తర్వాత ఆయన ఎక్స్పీరియన్సెస్ కొన్ని, కోట శ్రీనివాసరావు గారు దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదండి, లాంగ్ టైం నుంచి ఉన్నారు కదా. సో అలాంటివన్నీ చాలా స్టోరీస్, ఆయనవే చాలా స్టోరీస్ ఉంటాయి. సో అవన్నీ చెప్పుకుంటూ వచ్చేవారు. ఇంకా ఈ సినిమా అదే కత్తి సినిమాలో ఇప్పుడు లంచ్ బ్రేక్ లో వాళ్ళకి ధర్మవరపు గారు ఇంకా కోట గారికి ఇళ్లలోంచే వచ్చేది భోజనాలు. సో నేను మా అదే అసిస్టెంట్ ఉంటాడు కదా, వాడు నా క్యారేజ్ అది పరిగెట్టేవాడు తీసుకెళ్తా. వద్దు మేడం మాతోనే భోజనం చేస్తారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరూ నన్ను జనక్ జనక్ పాయల్ బాజీ అనేవారు. సంధ్య జనక్ కదా, సో నా పేరు గ్యాప్ ఉండేది కాదుట. ఎక్కడ జనక్ జనక్ పాయల్ బాజీ ఎక్కడ ఉన్నారు ఆవిడ. సో అది అదే ఇంతమంది ఏదో గ్యాప్ పెట్టుకుంటారండి. అది కోట శ్రీనివాసరావు గారు మరీ సరదాగా ఉన్నట్టు, చాలా సరదా అండి. సో వాళ్ళతో కూర్చుని నాకు కొంచెం మొహమాటంగా ఉండేది, కానీ అదంతా పక్కన పెట్టేసి కొంచెం సీనియర్స్ అంటే నాకు అర్థమైంది, వాళ్ళు ఏంటంటే అలాగా ఫ్రెండ్లీగా ఉన్నారు అనుకోండి, మీరు యాక్ట్ చేయడానికి ఈజీ అయిపోతుంది అండి, చాలా ఈజీ అండి. అందుకోసం నేను అంటే ఇన్ని మూవీస్ మేబీ చేయగలిగాను బికాస్ ఆఫ్ పక్క యాక్టర్స్ వాళ్ళ కోఆపరేషన్ ఈజ్, అది ఒకటి ఉండాలి. అంటే సెపరేషన్ లేదు, ఆపరేషన్ లేదు, ఓన్లీ కోఆపరేషన్. ఓన్లీ కోఆపరేషన్. కొంతమంది సెపరేషన్ ఉంటుందండి, ఆపరేషన్ ఉంటుంది, ఏం లేకుండా కోఆపరేషన్. బాగా చెప్పారు, వెరీ నైస్. కోట శ్రీనివాసరావు గారు ఇంకా చెప్పండి మేడం, ఆయన గురించి తెలుసుకోవాలంది నాకు. అంటే ఆయన అనుభవాలు, చాలా అనుభవాలు ఉంటాయి ఆయనకి. బాబు మోహన్ ఎలా చేశాను, లేదా ఇలా ప్రొడ్యూసర్ ఏదో చెప్పు మంచి సలహాలు ఇస్తుంటారు. ఇచ్చేవారు. అంటే అఫ్ కోర్స్
కొన్ని ఆయనకి ఏంటంటే మేబీ హీ వాజ్ లిటిల్ డిస్సాటిస్ఫైడ్ విత్ సర్టన్ థింగ్స్. కొద్దిగా కొద్దిగా అసంతృప్తి ఉండేదండి. నేను అది సంజయ్ మేడం ఆ ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగా, ఏంటయ్యా లాభం అని అడిగారు. అంటే కాదు సార్ మీ ఎక్స్పీరియన్స్ అందరికి చెప్తారు కదా అని అంటే, ఏంటి లాభం అన్నారు. ఏంటి లాభం, లాభం ఏంటంటే ఇంకేమంటాం, సరే సరే నమస్కారం పెట్టి వచ్చేసాను నేను. ఆయన కలుసుకున్నాను మేడం. అచ్చా వెరీ నైస్. ఆయనకి ఒకటే చాలా ఏంటంటే పట్టుదల ఏంటంటే అందరూ తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడాలి. మెయిన్ అది చాలా తగ్గిపోతుంది. ఇతర భాష వాళ్ళు ఎక్కువ ఛాన్స్ ఇవ్వద్దు అనేసి అన్నట్టుగా నాకు అనిపించేదండి. అది కూడా మన తెలుగు వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ అవకాశాలు ఇవ్వండి అని చాలా స్ట్రెస్ చేసేవారు. అది నేను మోస్ట్లీ నేను ఆయనతో 4-5 మూవీస్ చేశానండి. జీనియస్ అని కూడా ఒక మూవీ చేశాను. ఓంకార్ డైరెక్టర్ అనుకుంటాను. ఓంకార్ నా స్టూడెంట్, నాకు చదువుకున్నాడు. అవునా? నేను కూడా టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను మేడం. మీరు టీచరు, నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను. వెరీ నైస్. షేక్ హ్యాండ్స్. సో అందులో నేను శుభలేఖ సుధాకర్ గారు ఉన్నారు కదా, ఆయన నా బ్రదర్. మూవీలో మీరు జీనియస్ మేబీ మేము మళ్ళీ చూడాలేమో. నైస్ మూవీ ఆన్ స్పోర్ట్స్, అది స్పోర్ట్స్ డ్రామా, మంచి మూవీ. అది ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉండేవారండి ఆయన? ఎందుకంటే ఆయన డైలాగులు అన్ని కూడా మేము చిన్నప్పటి నుంచి దూరదర్శన్ చూసేవాళ్ళం. ఏంటమ్మో అనేసి ఆఫీసర్గా అయితే ప్రిన్సిపల్గా అయితే అత్యంత అద్భుతమైన క్యారెక్టర్లు అండి. అవునవును. ఆయన అంటే అప్పుడు నేను కొత్తలో వచ్చినప్పుడు కొంచెం నా తెలుగు కూడా కొంచెం పట్టి అలా మాట్లాడేదాన్ని. సో అందరూ అనుకునేవారు ఏంటంటే నేను నార్త్ నుంచి, అంటే నార్త్ ఇండియనే అనుకునేవారు చూడటానికి, ప్రవర్తన, ఎవ్రీథింగ్ అలా. ఎందుకంటే నేను నా కాలేజ్ పాస్ అవుట్ ఫ్రమ్ క్యాల్కటా యూనివర్సిటీ. మొత్తం నార్త్, బిలాస్పూర్లో పుట్టింది. ఇంకా 3 times అక్కడ మా నాన్నగారు రైల్వేస్లో ఉండేవారు. సో బిలాస్పూర్, ఖరగ్పూర్, ఒరిస్సా, కటక్, క్యాల్కటా 2 times ట్రాన్స్ఫర్. హిందీ స్టేట్ లోనే వర్క్ చేశారు. అందులో కాన్వెంట్స్ లో చదువుకున్నాను. సో అంతే ఇంగ్లీష్, హిందీ, మళ్ళీ ఇక్కడ అక్కడ అంటే ఒరియా, బెంగాలీ, అవన్నీ కూడా భాషలు. సో తెలుగు మా అమ్మ నాన్నగారు మాట్లాడేవారు కానీ మేము ఊరికే వినేసి వాళ్ళకి రిప్లై కూడా హిందీలో ఇవ్వడం, లేకపోతే ఇంగ్లీష్లో ఇవ్వడం, అలా చేసేవాళ్ళం. వాళ్ళకి ఇక విసుకొచ్చి వదిలేశారు మమ్మల్ని. ఈ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు జోక్స్ విన్నారండి ఎప్పుడన్నా? చాలా మంచిగా వేస్తారండి. చాలా జోక్స్ అండి. మీరు అలా అడిగితే నాకు ఒకటి జ్ఞాపకం. అవును, కరెక్టే. ఎందుకంటే ఆయన అలాగా జస్ట్ ఇలా కూర్చుంటాం కదా, ఆయనకి ఏదో ఒకటి తమాషాగా ఒకటి అలా వేస్తూనే ఉంటారు జోక్స్. చాలా. ఎందుకంటే ఆయన ఒక ఏదైనా మంచి కామెడీకి చేయాలంటే ఆయన చేయగలరండి. ఆయన ఒక ఆఫీసర్ కానీ, ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉంటాడు, భార్యతో ఎలా మాట్లాడతాడు, ఈ ఆఫీసర్తో ఎలా మాట్లాడతాడు. అది భార్యతో ఫోన్ వచ్చింది అనుకోండి, ఏంటి అలా భయపడుతూ మాట్లాడతాడు. ఆఫీసులో బీభత్సంగా ఉంటాడు. అలాంటి క్యారెక్టర్లు అద్భుతంగా వేస్తాడండి ఆయన. వేరియేషన్ బాగా వేరియేషన్ భలే చూపిస్తారు ఆయన. అండ్ ఇది ఫోన్ వచ్చిన వెంటనే పిల్లి, ఆఫీసులో పులి. అవును. అటువంటి క్యారెక్టర్లు ఏమన్నా? అల్లు అర్జున్ గురించి ఇంకెవరైనా చెప్పండి. అల్లు అర్జున్ మేడం. అల్లు అర్జున్ గారు అయితే చాలా అంటే వెరీ సింపుల్ పర్సన్ లాగా అనిపిస్తారండి. వెరీ ఇన్నోసెంట్. అంటే ఇప్పుడు ఈ పుష్ప 2 అంతా అంటే అప్పుడు మీరు చూసింది ఏ సినిమాలో ఫస్ట్ టైం? నేను ఫస్ట్ వేదమా అంతకన్నా ముందు? లేదు, రుద్రమదేవి. అందులో నేను చేశాను. నేను నిత్యమేనన్ మదర్ అందులో. సో ఆయన అంటే ఆయనతోటి కాంబినేషన్ ఆఫ్ కోర్స్ అది ఒక పెద్ద లాగా స్టేజ్ లాగా ఎత్తులో అంత పెట్టారు వాళ్ళు. సో ఆయన వచ్చేవారు కానీ మేము ఎక్కడో ఇలాగా అదేంటే ఏమంటారు, థ్రోన్స్, సింహాసనం, అందరూ కూర్చుని ఉండాలి ఇలాగా, ఇటు అటు చూడకూడదు, స్ట్రైట్ గా కూర్చో, అంటే వి షుడ్ మెయింటైన్ దట్ రాణి. సో అవన్నీ చేస్తున్నప్పుడు కూడా ఆయన మాతోటి చేశారు. కానీ ఫస్ట్ టైం ఎక్కడ మీట్ అయ్యానంటే హ్యాపీ డేస్ డబ్బింగ్, నా వెరీ ఫస్ట్ మూవీ. డబ్బింగ్ మీరు చెప్పారు? నా డబ్బింగ్ నేనే చెప్పాను. చాలా మూవీస్ చెప్పాను, చాలా మూవీస్ బికాజ్ ఆ రోజు చాలా బిజీ ఉండేదాన్ని కదా. సో చెప్పడానికి టైం ఉండేది కదా, ఎవరి చేత
చెప్పించేవారు. మర్యాద రామంలో అయితే ప్రత్యేకంగా ట్రై చేశారు కానీ సెట్ అవ్వలేదు ఆ యాస అది అంతాను. సో వేరే ఒక ఆవిడ చెప్పారు డబ్బింగ్ చెప్పు ఆ, చూపిస్తే చాలా బాగా అంటే మ్యాచ్ ఎగ్జాక్ట్లీ నా గొంతుతో మ్యాచ్ అయ్యే ఆవిడ ఒక 2-3 మంది 2-3 ఉన్నారు. వాళ్ళు చేసేవారు. ఓకే మేడం. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ మీరు ఫస్ట్ టైం ఆ, హ్యాపీ డేస్ లో Happy డబ్బింగ్ Days, చూసారండి? డబ్బింగ్ స్టూడియోలో అదే అన్నపూర్ణ స్టూడియో. వెళ్ళి కలుసుకున్నారా వెళ్ళి లేకపోతే చూడటమేనా? లేదు నేను కార్ దిగి వస్తున్నాను, ఆయన ఆల్రెడీ అక్కడ క్యాజువల్ గా కూర్చుని ఉన్నారు. ఆ, నేను వస్తుంటే ఆయన కూర్చున్నారు కదా, ఆయన నుంచి నాకు నమస్కారం పెట్టారండి. కెన్ యూ ఇమాజిన్? షాక్, మీరు అల్లు అర్జున్ కదా అని. నేను ఇంకా అంటే మిమ్మల్ని ఏదో సినిమాలో చూసుంటారు ఆయన బహుశా చూసి చూసారు. చూసి అయితే మీకు ఎలా తెలుసు అంటే నాకు తెలుసు మీరు ఇప్పుడే మీ అంటే ఆయన వేరే ఆయన మూవీ కోసం డబ్బింగ్ వచ్చారు. సో అల్లు అరవింద్ గారు కూడా ఉన్నారు, లోపల ఉన్నారు. ఓకే. సో ఆయన ఏదో చూసారట కొంచెం. బహుశా నేను అనుకోవటం మీ డబ్బింగ్ అయితే నెక్స్ట్ ఆయన చెప్పాలనుకుంటా. అవును, ఆవిడ ఎవరన్నా అడుగుంటారండి, అయి ఉంటారు, చెప్పుకుంటారు, బహుశా తెలిసి ఉంటుంది అలాగా. అయితే ఫస్ట్ టైం అక్కడ చూసారన్నమాట. అదే విషయం అంటే ఎవరైనా సరే మిమ్మల్ని పలకరించాల్సిన అంత అందంగా ఉంటారండి మీరు. అయ్యో ఏంటంటే తెలియని వాళ్ళు కూడా అంటే మీరు సినిమా యాక్ట్రెస్ అని కాకపోయినా మామూలుగా ఏదో సంథింగ్ ఏదో మీలో ఏదో పవర్ ఉందమ్మా అంటుంటారు ఏదో సినిమా అత్తరంగారిలో. అవునండి. అంటే చూడడానికి ఫేస్ కొద్దిగా అంటే మంచి భావనతో చూసే ఫేస్ అనమాట. ఎవరో పెద్ద ఆవిడ లేకపోతే చూడాలి, ఒక అమ్మ క్యారెక్టర్ వేస్తున్నారు కాబట్టి ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంటుంది వాళ్ళు. నేను టీవీలో ఇంటర్వ్యూలు చేస్తుంటారు కదండి, చాలా మంది చూస్తారు, మిమ్మల్ని చూసానని చెప్తారు కానీ జ్ఞాపకం పెట్టుకోరు. అలాగే మిమ్మల్ని సినిమాలో చూస్తాం కానీ విడిగా చూస్తే ఓహో అనే అంత జ్ఞాపకం పెట్టుకున్నంతగా మేము కష్టం అవుతుందిగా. అవును, అంటే సినిమాలో ఆ క్యారెక్టర్ లో వెళ్ళిపోవాలి కాబట్టి ఆ లుక్ అది అంతా వేరేగా ఉంటుంది. మళ్ళీ నేను బయట చూస్తే కొంచెం మోడర్న్ గా కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటాను. ఏదైనా డ్రెస్సులు వేసుకోవడం, జీన్స్ కానీ అట్లా టాప్స్ ఇలాంటివన్నీ క్యాజువల్ అలా కూడా ఉంటానమాట. సో కోర్స్ ఈ బికాస్ ఆఫ్ దిస్ కొంచెం ఎక్కడో చూసాము. నేను ఇక్కడ షాపింగ్ వెళ్ళాను మాల్ లో, ఎక్కడ ఇప్పుడు బాగా గుర్తుపడుతున్నారు. ఆ కొత్తలో అయితే కొంచెం మేడం మిమ్మల్ని ఎక్కడో సీరియల్ చేస్తారా అంటే నేను సీరియల్ ఎప్పుడు చేయలేదు. అవును మేడం, సారీ మేడం, సినిమాలో అని వాళ్ళకి వెంటనే తర్వాత తడుతుంది. అయితే అల్లు అర్జున్ ఆ రోజు స్టూడియోలో చూసారు మేడం, ఇంకెక్కడన్నా ఏది సినిమాలో నటించినప్పుడు చూసారు? అల్లు అర్జున్ ఇది సరైనోడు. అందులో లాస్ట్ లో క్లైమాక్స్ ఆయన పక్కనే నుంచి ఇలా ఏడవడం అంతా చేస్తాం అన్నమాట. అది 2-3 సీన్స్. ఆ పాట కూడా, ఆ పాటలో కూడా ఉంటాను నేను. సరిగ్గా ఏడవండి, సరిగ్గా ఏడవండి జోక్స్ అని వేసేవారు ఆయన వేసేవారు డైరెక్టర్ గారితో నుంచి వాళ్ళతోటి బాగా ఇమర్స్ అయిపోయి అనుకో రిలాక్సేషన్ డైలాగ్ టెన్షన్ ఉంది అనుకోండి, ఫ్రీ అవడానికి కొద్దిగా ఏదో చాలా జోక్స్ వేసుకుంటారండి వీళ్ళంతా. సో అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఏదో వాళ్ళు యాక్టింగ్ చేసేస్తున్నావు అని అలా ఉండరు వాళ్ళు. నిజం చెప్పాలంటే దే ఆర్ వెరీ రిలాక్స్డ్. ఎందుకు నాగార్జున గారు అదే నేను కింగ్ లో చేశాను, అక్కడ బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది. బెంగళూరు ప్యాలెస్ ఉంది కదా, సో ప్యాలెస్ లో కూడా ఇలాగా క్యాజువల్ గా అదే షార్ట్ మధ్యలో మేమంతా రిలాక్స్ అయిపోతూ ఉంటాం కదా. సో నాగార్జున గారు అడిగారు, ఏంటి సంధ్య నువ్వు ఇప్పుడు వచ్చావు, ముందు వచ్చి ఉంటే నువ్వు నా పక్కన హీరోయిన్ గా ఉండేది. ఫీల్డ్ లో లేట్ గా వచ్చావని చాలా మంది అంటారండి, నా ఫ్యాన్స్ అందరూ అదే గొడవ అంటారు. ఏంటి మేడం మీరు మదర్ క్యారెక్టర్స్ ఏంటి మేడం, ఇప్పుడు కూడా వెరీ బిగినింగ్ హీరోయిన్ గా ఇప్పుడు కూడా హీరోయిన్ గా మీరు చేయండి అంటారు. ఓకే మీరు స్క్రిప్ట్స్ రాయండి నేను చేస్తాను, బానే ఉంది చేస్తా. కానీ నాగార్జున గారు అలా అన్నప్పటికీ నిజంగా ఇట్ ఇస్ హ్యూజ్ కాంప్లిమెంట్. ఎందుకంటే నేను ముందు నుంచి స్టార్టింగ్ ఇంటర్వ్యూస్ నుంచి చెప్తూనే వచ్చాను దట్ ఐఎమ్ హ్యూజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున గారు. ఫస్ట్ ఒకసారి బిగ్ బాస్ లో డాన్ లో చేశానండి, డాన్ లో నమస్తే నమస్తే అదొక్క 1 minute సీన్. కానీ అప్పుడు నాకు అప్పటికే 4-5 మూవీస్ చేశాను. సరే ఇలాగా మీరు చేస్తారా అంటే నేను అదే ఫ్రేమ్ లో ఉంటే చేస్తాను, నాగార్జున గారితోటే ఉండాలి. ఉంటారు మేడం అన్నారు. ఆ సీన్ రోజంతా అయ్యా ఇలా ఎప్పుడో వచ్చింది.
సో Okay. మొత్తానికి చేశాను. అయితే నాగార్జున కూడా మేము గుర్తుపడతారు, ఆ, గుర్తుపట్టి నువ్వు ముందు వచ్చుంటే నా పక్కన అది హీరోయిన్ తర్వాత కింగ్ లో. కింగ్ లో. ఆ. ఇంకోటి ఏంటంటే మీ హస్బెండ్ కూడా కొద్దిగా అదృష్టవంతులే మేడం. ఉమ్. ఇంతమంది సినిమా యాక్టర్లో ముందు రావాల్సింటే ఆయన మీరేమో ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు ముందే. అవును, మా హస్బెండ్ అయితే నన్ను మిస్ అయిపోయారు. ఉమ్. డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ ఆ రోజుల్లో వచ్చి ఉంటే ఆ. అదే. కానీ ఆఫ్ కోర్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీస్ లో వస్తాను కూడా అని ఎప్పుడు కల్లో కూడా ఊహించుకోలేదు. అవును. ఇది ఉమ్. అనుకోకుండా. కాకపోతే ఈ యాక్టింగ్ అది అంతాను నార్త్ లో ఉన్నప్పుడు బాగా ఉమ్. నాకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ అది బాగా, Okay. డాన్స్ డ్రామాస్ ఇలాంటివన్నీ చేయడం. ఉమ్. సో అది ఎక్కడో కనెక్ట్ అయింది ఓకే. ఎన్నేళ్ల తర్వాత. ఉమ్. థ్యాంక్స్ టు శేఖర్ కమ్ముల గారు, ఆయన మా గాడ్ ఫాదర్. ఎవరండి? శేఖర్ కమ్ముల గారు. ఓ శేఖర్, అవును. ఆయనే కదా ఛాన్స్ ఇచ్చారు ఫస్ట్. ఫస్ట్. మీరు ఒక స్క్రిప్ట్ పట్టుకెళ్ళి. అవునవును, అది నా డాక్యుమెంటరీ ఫిల్మ్. ఓకే. అది డిస్కస్ చేసి ఏదో మా చాలా బాగుంది, మీరు రండి మళ్ళీ మనం చేసుకుందాం అంటే నాకు ధైర్యం చాలేదు, వెళ్ళే. ఓకే. సో ఆయన మళ్ళీ 6 నెలల తర్వాత ఆయనే ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్, అందులో అసిస్టెంట్ డైరెక్టర్ నేను ఆయనతోటి ఇది చేశాను, విలేజ్ లో వినాయకుడు. ఓకే. విలేజ్ లో, అవును, విలేజ్ లో విలేజ్ లో వినాయకుడు. వినాయకుడు ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది అది అందులో. ఉమ్. బాగుంటుంది, వెరీ నైస్ క్యూట్ మూవీ. ఉమ్. 1 month. జూనియర్ ఎన్టీఆర్ తో ఏమైనా పరిచయం ఉందా మేడం? జూనియర్ ఎన్టీఆర్ తో కూడా చేశాను కదా. ఆ. ఆ, ఏ సినిమా మేడం? అది ఊసరవల్లి. ఊసరవెల్లి. ఆ, ఓ. ఊసరవల్లిలో చేశాను. ఉమ్. తర్వాత మూడు names ముగ్గురు అన్నదమ్ములు. ఆహా, జై లవకుశ అవును. ఆ జైలు మూవీ ఆ అవును. మూవీలో చేశాను. ఉమ్. ఇంకెక్కడో కూడా ఇంకొక మూవీలో ఎక్కడో చేశాను, అవును. జ్ఞాపకం రావట్లేదు. ఏదో ఇన్ని మూవీస్ చేశాను. అయితే ఊసరవెల్లి నుండి ఇక ఇక్కడ అసలు ఏమేంటి? ఊసరవల్లిలో తమన్నా కూడా ఉంది. ఉహుం. తమన్నా అదే అదో చిన్న అంటే మదర్ నేను. అవునండి. సో అది చేయడం అప్పుడే ఫస్ట్ టైం నేను జూనియర్ ఎన్టీఆర్ కనుక బాద్షా ఉహుం. బాద్షాలో బాద్షా. చేశాను. బాద్షాలో చేశాను. ఓకే అండి. అంటే అప్పుడు అట్లా అందరూ ఎలా? బ్రహ్మానందం గారు, అందరూ హోస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ యాక్టర్స్. ఎక్కువ మంది కాంబినేషన్ ఉంది. జయప్రకాష్ నారాయణ గారు వైఫ్ నేను అందులో. ఉమ్. మేమిద్దరం ఇతను ఉన్నాడు కదండి నవదీప్ కి పేరెంట్స్ అందులో. Hmm. అంటే హీఈస్ ద విలన్ ఇన్ దట్ మూవీ, ఓకే. విలన్ వైఫ్. ఉమ్. అంటే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒకసారి చెప్పండి మేడం. అంటే ఏం చూశారు ఆయన, ఎలా భోజనం కానీ లేదా పద్ధతి కానీ, షూటింగ్ పద్ధతులు, వే ఆఫ్ టాకింగ్? కరెక్ట్. ఆయన అఫ్ కోర్స్ ఐ థింక్ వెరీ స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉంటుంది. డైలాగ్ చెప్పడం, డైలాగ్స్ అవి చెప్పడం అయితే ఫెంటాస్టిక్. ఓ ఎస్, ఒకసారి చూసి వెంటనే చెప్పేస్తారని చెప్పారు. కరెక్ట్. చాలా మంది యాక్టర్స్ చూసాను, పెద్ద పెద్ద వాళ్ళు రీటేక్స్ తీసుకోవడం, అంటే వాళ్ళ ఇంప్రొవైజేషన్ కోసం చేస్తారు. వాళ్ళు అంటారు ఇంకొకసారి నేను ఇలా అంటే మొన్న నేను ఒక మూవీ చేశాను, తనికెల భరణి గారు వైఫ్ క్యారెక్టర్, అది రిలీజ్ కుంది ఆ మూవీ. సో అందులో మేమిద్దరం హీరో పేరెంట్స్. సో మీకు తెలుసు కదా తనికెల భరణి గారు గ్రేట్ యాక్టర్ అయినా. సో ఆయనే పెర్ఫార్మెన్స్ కి ఆయనకి సాటిస్ఫాక్షన్ రాదు. ఒకసారి మానిటర్ లో చూస్తారు, చూసి ఏమయ్యా నువ్వేమనుకోకపోతే ఇంకోసారి చేస్తానయ్యా. ఎందుకంటే ఆయన ఈ ఏలూరు వెస్ట్ గోదావరి ఏరియా నుంచి వచ్చారు భరణి గారు. గుండుగోలు అనేది ఊరండి ఆయనది, మా ఊరు పక్కన, ఏలూరు పక్కనే. అందువల్ల మా ఎలా మాట్లాడతారు పద్ధతులను తెలిసాను మాకు. మా అమ్మ వాళ్ళైతే కొవ్వూరు రాజమండ్రి ఆ సైడ్ అంతా, ఏలూరు కూడా. మా తాతగారు వాళ్ళు కూడా ఏలూరులో ఉండేవారు. సో ఆ సైడ్ నాన్నగారు వాళ్ళంతా పిఠాపురం పక్క నుంచి. పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎక్కడో అలా కలుస్తున్నారు నెమ్మదిగా. సో అది మాట. బ్రహ్మానందం మాట చెప్పారు మేడం. బ్రహ్మానందం గారు ఇక ఆయన ఎలా ఉంటారు, అల్లరల్లరగా ఉంటారా లేకపోతే ఎలా ఉంటారు? చూడడానికి సినిమాలో కామెడీ, బయట ఎలా ఉంటారు అంటారు? అలాగే ఉంటారండి, చాలా జోవియల్ గా ఉంటారు, వెరీ జోవియల్ బేసికలీ. సో అలాగే ఉంటారు బయట కూడా, అంటే అందరితోటి చక్కగా మాట్లాడుతూ హ్యాపీ పర్సన్ అనిపిస్తుంది. అంటే మేము యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడండి. చాలా థ్యాంక్ యూ బాస్, బాగా కంపెనీ ఇచ్చావు అనుకో, అన్ని ఆపోజిట్ చెప్తాడండి. నువ్వు కంపెనీ ఇస్తే నేను ఫ్యాక్టరీ ఇచ్చానయ్యా అంటాడు. అదో డైలాగ్. అవునా? బై అని అనుకోవాలి.
టాటా అని అనుకోండి బిర్లా అని కూడా నేనేమో టాటా అంటే ఆయన బిర్లా అంటాడు. టాటా బిర్లా అది అంటే సరదాగా జోక్స్ లాగా Absolutely. అలాగా. అంటే ఈయన కూడా ఆయన కూడా టీచింగ్ ప్రొఫెషన్ బ్రహ్మానందం గారు కూడా. అవును. ఎలా ఉంటారు మేడం అది జోక్స్ లాగా మాట్లాడడం? వాళ్ళందరూ క్యారేజీలు భోజనం అన్ని ఒక దగ్గర కూర్చొని చేసేవారా లేకపోతే ఎవరి దగ్గరికి వాళ్ళు అంటే వెళ్ళిపోయారు? మోస్ట్లీ ఎవరు వాళ్ళదే ఉండేది. అట్లానే నా క్యారవన్ లో నేను కూర్చొని చేసుకునేదాన్ని. అవును. ఇప్పుడు మొట్టమొదటిలో క్యారవన్ లేవండి, ఈ మధ్యన అదే వచ్చినాయి. బాగుండేదండి. అవే బాగుండేది కదా. కత్తికాంతరాలు చేసినప్పుడు అయితే అప్పుడు గిరిబాబు గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు అందరూ ఇలాగా పరిచి పెట్టేసేవారు. ఉమ్. సో అప్పుడైతే వీళ్ళు ఇది కూడా కార్డ్స్ కూడా ఆడుకునేవారు. ఎన్నో మూవీస్ కార్డ్స్ ఇవన్నీ ఆ, చాలా టైం పాస్. ఓకే, మీకు వచ్చాక సురేఖవాణి లేదండి నేను మీరు రారు చూడడం, కొంచెం చూడడం ఊరికే చూడొచ్చు. చూడటం. ఓకే అండి. సో ఇవన్నీ బాగా అంటే నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని నిజంగా. నేను అంటే ఒక సీరియస్ ప్రొఫెషన్ ఉండేదాన్ని ఒకప్పుడు. అంటే జర్నలిస్ట్ అంటే ఇస్ నాట్ ఎ జోక్. మనకి డెడ్ లైన్స్ అవి మీకు తెలిసిందే కదా. సో డెడ్ లైన్స్ అవి ఉంటాయి, మనం స్టోరీస్ రీడ్ చేసి పంపించడం. సో ఈ టెన్షన్ అది ఉండేది. కానీ ఇక్కడ అలా లేదు. ఏదో రోజు తమాషా పిక్నిక్ వెళ్ళినట్టు. ఈ క్యారవన్ సంస్కృతి లేకముందు అందరూ కలిసి కూర్చునేవారు, కూర్చోవటం. ఇప్పుడు కూడా తీసేస్తే బెటర్ అండి ఆ క్యారవన్స్. అంటే దాంట్లో ఒక హెరార్కీ లాగా అంటే కింద వాళ్ళు మాతృకాలు అవ్వకూడదు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని నన్ను అడిగితే ఒక యాక్టింగ్ ప్రొఫెషన్ అందరం కలిసి చేస్తాము అక్కడ యాక్టింగ్. వాళ్ళు కావాలి, అందరూ కావాలి కదా. అలా ఉన్నప్పుడు అందరు కలిసి బూఫే గానీ అలా తీసుకుంటే ఇంకా బెటర్. చాలా బాగుంటుంది. అంటే ఆ సంస్కృతి వచ్చేసింది కదండి, అదొక అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. ఆఫ్ కోర్స్ కొన్ని ఉంటాయి. కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే లోపల కొద్ది కాన్ఫిడెన్షియల్ గా తర్వాత ప్రైవేట్ గా ఉంటది కాబట్టి కొద్ది బాగా ప్రాక్టీస్ అందరూ ఎదురు కూర్చుని అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మానందం గారు భోజనం చేశాక ఆయన కంపల్సరీ పడుకుంటారు పావు గంట సేపు. అట్లా నెక్స్ట్ షార్ట్ రెడీ అయ్యే వరకు ఆయన కాసేపు న్యాప్ తీసుకుంటారు. అలా కొంతమంది ఉన్నారు, కోట గారు వీళ్ళందరూ కూడా. సో అదే ఒక డిసిప్లిన్ గా వాళ్ళు ఫాలో అయ్యేవారు. రీఛార్జ్ బ్యాటరీస్. అవునండి. ఏమవుతుందంటే మధ్యాహ్నం భోజనం చేసినంత ఒక 20 minutes అలా పడుకుంటే మళ్ళీ నైట్ 10 or 11 వరకు వర్క్ చేయొచ్చు. అది మంచిదే అని చాలా మంది చెప్తుంటారు కొంతమంది. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే షూటింగ్స్ అప్పుడప్పుడు ఎలా వస్తాయి అంటే మనకి రాత్రంతా కూడా చేయాల్సి వస్తుంది. 2 o'clock వరకు కాల్ షీట్స్ అలా ఉంటాయి. ఈవినింగ్ పిలిచి మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా షార్ట్ తెలీదు. సో ఇలాంటివన్నీ అంటే ఈ ప్రొఫెషన్ ఎలా అంటే యూ షుడ్ బి ప్రిపేర్డ్ అండి, మెంటలీ ఫిజికలీ ఆల్సో. హెల్త్ అది కూడా బాగుండదు. మనం అది అవన్నీ మనం జాగ్రత్త పడితేనే వీ కెన్ గో హెడ్, ఎన్నో చేయొచ్చు. హీరోయిన్స్ ఎంతమందితో నటించారు మేడం బాగా మిమ్మల్ని గుర్తుపట్టి, లేదా మీరు చూసిన బాగా హీరోయిన్స్ ఎవరెవరు? జినీలియా కథలో చేశాను. అదే గున్నం గంగరాజు కదా ఆయన డైరెక్టర్. ఏం మూవీ అండి అది. తర్వాత నేను చేసినప్పుడు నాకు అసలు ఏం పెద్దగా తెలియలేదు ఏం చేస్తా అంటే ఒక రాత్రి చీకట్లో సీన్, కార్ యాక్సిడెంట్, ఇవి తర్వాత ఇంకేమో ఉంటాయి, అవన్నీ చేసాము. ఇట్స్ అ గ్రేట్ మూవీ అండి. అందులో జినీలియా ఏం యాక్టింగ్ భలే చేస్తున్నాను. తర్వాత జినీలియా తోటి చేశాను, త్రిష మదర్ గా చేశాను. మొన్న విడాముయార్చి అదే వాళ్ళ తమిళ్ మూవీ. బ్యాంకాక్ వెళ్ళాం, బ్యాంకాక్ పటాయా సాంగ్ అండి అది సావధిక అని అనిరుద్ధ్ రవిచందర్ కట్టాడు ఆ పాట. అది చాలా ట్రెండ్ అయింది, అది వైరల్ అయిపోయింది ఆ సాంగ్ అయితే. చాలా బాగుంది. సో నైస్ ఎక్స్పీరియన్స్. అజిత్ గారితో చేయడం, అజిత్ గారితో మొన్న దాని ముందు విశ్వాసంలో కూడా చేశాను, ఫ్యామిలీ క్యారెక్టర్. మీరు బ్యాంకాక్ ఇలా పట్టాయి అన్నారు కదా. అవును. అది జెంట్స్ కి చాలా ఇష్టం అండి, అంతే ఆ కంట్రీ. చాలా అంటే లెగ్ మసాజ్ లోని ఈ మసాజ్లన్నీ ఉంటాయి. లేడీస్ కైనా జెంట్స్ కే ప్లీజ్. అంటే నేను చూశాను మేడం, అంటే లేడీస్ కూడా హెల్దీవి ఉన్నాయండి. నిజంగానే అది ఒక పద్ధతిగా ఉండేది. లేడీస్ కానీ జెంట్స్ కానీ పిల్లలకు కానీ అక్కడ మసాజ్ కాళ్ళకి బాడీకి అందరికీ ఉంటారు. ఒక పద్ధతిగా ఉన్నాయండి అవి. మామూలుగా కొద్దిగా బాయ్స్ లాగా వెళ్ళేవాళ్ళకి, ఫ్రెండ్స్ లాగా వెళ్ళేవాళ్ళకి వాళ్ళకి కూడా వాళ్ళకి వేరే ఉంటాయి. వినే ఉంటారు మీరు.
అంటే ఒక ఈవీ సత్యనారాయణ ఒక సినిమా ఉంది, పూర్తిగా ఆ బ్యాంక్ కథలన్నీ దాంట్లో ఉంటాయి. ఆ, ఓకే. మా అలీ గారు వేశారు, బాగున్నారా బాగున్నారా అని చెప్పేసి. అవును, అదే మూవీలో నేను చేశాను కదా, నేను నా రాక్షసి. ఆహా, దాంట్లో చేశారు. అందులో నేను రానా మదర్, మీరు ఇంకో హీరో అన్నారు, నేను రానా మదర్ గా కూడా చేశాను అందులో. సో అందులో అలీ గారిది చాలా బాగుంటుంది యాక్టింగ్. అలీ గారు, ఓకే. అమ్మో, బ్యాంకాక్ లో ఏమేమి చూసారు మేడం మీరు? బ్యాంకాక్ అంతా మొత్తం అది వెళ్ళంగానే ఫస్ట్ డే ఏం జరగలేదు. సెకండ్ డే మాకు బ్యాంకాక్ ఒక పెద్ద ప్యాలెస్ తీసుకెళ్లారండి. బ్యూటిఫుల్ ప్యాలెస్ అంటే ఇప్పుడు తాజ్ మహల్ ఎలాగ షాజహాన్ ముంతాజ్ కి కట్టాడో, ఇక్కడ భార్య భర్తకి కట్టించింది. వైఫ్ హస్బెండ్ జస్ట్ రివర్స్. ఫస్ట్ టైం నేను అసలు ఎప్పుడు వినలేదు ఇది, అంటే అక్కడ వెళ్ళాక తెలిసింది నాకు. బ్యూటిఫుల్ ప్యాలెస్. మీరు ఆ పాట చూసారంటే అంటే సావధీక, అది కొడితే వచ్చేస్తుంది, మీకు తర్వాత పంపిస్తాను క్లిప్పింగ్. సో చూడండి, స్టార్టింగ్ నుంచి బ్యాంక్ అదే ప్యాలెస్ చూపిస్తారు. దాని తర్వాత పబ్ లో చాలా వరకు డాన్స్ సీన్స్, అజిత్ గారు, త్రిష, మేమంతా ఉంటాం. సో అది అంతా మొత్తం దాదాపు ఒక 1 వీక్ జరిగింది, 10 days. మీరేమి చూసారు మేడం బ్యాంకాక్? విన్నారా దాని గురించి? స్పెషల్ అని తెలిసా, చెప్పారు ఎవరన్నా? మా బాబు వచ్చాడు, పాపం వాడికి ఏదో కొన్ని ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది. నేనున్నాను కదా, సో ఆయన వెళ్ళలేకపోయాడు. అదే చాలా మంది ఇప్పుడు చాలా ఎగదాలు చేస్తున్నారు, అదేంటయ్యా మమ్మీతో వెళ్తారు ఎవరన్నా బ్యాంకాక్? నేను అంటే సహాయంగా ఉంటాడని తీసుకెళ్ళాను. వాళ్ళు యూనిట్ వాళ్ళు కూడా బాగా రమ్మని చెప్పండి, నో ప్రాబ్లం అనేసి. సరే, వాడు చూడలేదు. సో ఫస్ట్ టైం మేము ఇద్దరం వెళ్తాం. టైగర్స్ ఉంటాయి, టైగర్స్ ఉంటుంది అవన్నీ. ఎక్కడండి టైం లేదు కదా, మేము ఒకే చూడగలిగాము. అదేది కోరల్ ఐలాండ్స్. లాస్ట్ డే కోరల్ ఐలాండ్స్ చాలా బాగుంది. క్రిస్టల్ కింద క్రిస్టల్స్ అన్ని కనబడుతుంటాయి, చాలా బ్యూటిఫుల్. ఆ రైడే, ఆ బోట్ రైడే భలే ఉంటుంది, చాలా ఫాస్ట్. సో అక్కడే వేరే రైడ్స్ అన్ని ఉన్నాయి, అండర్ గ్రౌండ్ వెళ్ళటం అవన్నీ. దానికంతా ఇంకా టైం లేదు, ఎందుకంటే మళ్ళీ హోటల్కి వెళ్ళేసి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్లైట్ క్యాచ్ చేసి రావాలి. సో ఇవన్నీ ఇంకా షాపింగ్ ఎక్కువ. షూటింగ్ పటాయా, బ్యాంకాక్ కన్నా ఎక్కువ పటాయాలో జరిగింది. ఆ పబ్ కదా, ఆ పబ్ కూడా ఎవరిదో తెలుసా? సర్దార్జీది. అండ్ దట్ ఈస్ మన ఇండియా నుంచి వెళ్ళి జస్ట్ ఆయన November 14th ఎప్పుడో స్టార్ట్ చేశాడు, మేమేమో December లో వెళ్ళాం. సో ఆయన నాతో చెప్పాడు, మేడం మీకు తెలుసా, నేను అసలు ఫిల్మ్ షూటింగ్స్ కి ఇవ్వను నా పబ్, ఎందుకంటే వాళ్ళు గందరగోళం చేసి పెడతారు మొత్తం అనేసి. సో ఇక్కడ నుంచి మొత్తం బ్యాంకాక్ లో చాలా షూటింగ్స్ అవుతాయి కదండి. సో అక్కడ ఒక సర్దార్జీ, ఇంకొక సర్దార్జీ ఉంటాడు మేనేజర్, అతను మొత్తం చూసుకుంటాడు. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళందరికీ కేటర్ ఎలా చేయాలి అని మొత్తం కేటరింగ్ కానీ ఇంకా సదుపాయాలు ఇవన్నీ, హోటల్ కానీ ఇవన్నీ. సో ఆయన హెడ్ దానికి, ఆయన ఫ్రెండ్ ఇతనికి. సో ఆయన ఒప్పించాట, లేదు నేనున్నాను, నేను చూసుకుంటాను, నో ప్రాబ్లం, నువ్వు ఇచ్చేసే నీ పబ్, న్యూ పబ్ కదా. సో నో చేస్తారు. అందులో చాలా వచ్చిన వాళ్ళందరూ కూడా రకరకాల కంట్రీస్ నుంచి వచ్చిన డాన్సర్స్ అక్కడ. ఓ వెరీ నైస్, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా బాగుంటుంది. అండ్ అదే ఆయన కొంచెం భయపడ్డాడు. సో దట్ ఈస్ థాయిలాండ్స్ బిగ్గెస్ట్ పబ్ చేసింది. తర్వాత మీరు ఫీల్డ్ లోకి వచ్చేంత 17 years అయిందండి ఫీల్డ్ లోకి? 2007 అంటే 17 years. అంటే ఏం లేదు మేడం, నేను ఎందుకు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, వచ్చే లేడీస్ ఎవరన్నా ధైర్యంగా రావడానికి, ఎందుకంటే ఇక్కడ ఒక అపోహ ఉంది, అందమైన లేడీస్ వస్తే ఈ జెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు స్పెండ్ చేయమని అడుగుతారు. ఏమోనండి, అలా అయితే నేను వింటూ ఉంటాను, వింటూ వచ్చాను చాలా స్టోరీస్. కానీ మేబీ
కొంచెం కొంతవరకు బికాజ్ ఏంటంటే దిస్ ఇస్ అ హైలీ విజువలీ డామినేటెడ్. చాలా బాధే కళ్ళ ముందు కనపడుతుంది అందమైన ఫీల్డ్. అందమైన వాళ్ళు వస్తారు కూడా చాలా మంది. సో ఇప్పుడు హీరోయిన్స్ అయినా ఆర్ పక్కన చిన్న జూనియర్ ఆర్టిస్ట్ ఎవరే చాలా అందరూ బాగుంటారు చూడటానికి కూడా. అండ్ సో డెఫినెట్లీ అది కొంచెం అది హ్యూమన్ అదండి ఇన్స్టింక్ట్. అంటే వాళ్ళు ఏమంటారంటే సినిమా ఫీల్డ్ కాదు ఏ ఫీల్డ్ అయినా అందమైన వాళ్ళు ఉంటే అదొకటి ఉంటుంది. సో ఐ థింక్ మీకు ఎప్పుడైనా అటువంటి నాకా లేదండి, నాకు అసలు వే ఆఫ్ టాకింగ్ ఎప్పుడైనా లేదు నేను ఎక్కడ అనుభవించలేదు. అంటే నాకు పర్సనల్ గా అయితే బికాస్ ఆఫ్ దాట్ మేబీ నేను ఇన్ని మూవీస్ చేయగలిగాను. లేకపోతే నాతో ఎవరైనా అడ్డం దిడ్డంగా బిహేవ్ చేసి ఉంటే నేను అప్పటికే మానేసి వెళ్ళిపోయేదాన్ని. సో నాకు ముందు నుంచి కంఫర్టబుల్ గానే ఉంచారు, చూసుకున్నారు, అలాగే అంటే ఉండేటట్టు చేశారు అంటే. సో బేసికలీ నేను అనుకోవడం ఒక పర్సన్ పట్టి కూడా ఉంటుందండి. మనం యూఆర్ రైట్ మేడం. అది ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే అంటుంటారు కదా. మీరు ఒక డైలాగ్ వేశారు, లేకపోతే నేను ఒక డైలాగ్ వేసాను మీ మీద, మీరు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా ఈ అమ్మాయి లాభం లేదో అనిపిస్తుంది. అక్కడికక్కడ అంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ఫుల్ స్టాప్. లేకపోతే ట్రై చేసుకునే వాళ్ళు ట్రై చేసుకుంటూనే ఉంటారండి. అంటే వాళ్ళు అంటే నువ్వు నాకు ఈ నైట్ నాతో స్పెండ్ చేస్తేనే నీకు ఈ పాత్ర అలా అన్నారు అనుకోండి, అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది కదండి. నువ్వు నాతో ఈ స్పెండ్ చేస్తేనే నీకు ఈ పాత్ర, లేకపోతే నిన్ను చూడు నీ సంగతి ఎలా ఉంటుంది అలా అన్నారు అనుకోండి, బహుశా అలాగే ఉండవు అనుకుంటున్నాను నేను. అంటే అలా డైరెక్ట్ గా ఏమైనా ఉండకపోవచ్చు ఏమో నాకు తెలిసి. సో మేబీ దేర్ ఆర్ వేస్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఆపరేట్స్. ఎప్పుడు నా వర్క్ ఫేస్ చేయాలా మీరు? నేను ఎక్కడ ఫేస్ చేయలేదు అసలు. కొన్ని విన్నారా మేడం వాళ్ళిద్దరు ఆవిడ ఎలా ఉంటుందంటే ఈవిడ ఎలా ఉంటుందంట అలాగని? అదంతా ఇప్పుడు యూట్యూబ్ లోనే ఉన్నాయి, అన్నీ ఉన్నాయంటారా? ఓపెన్ సీక్రెట్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు బికాస్ ఆఫ్ యూట్యూబ్. సో ఐ థింక్ మేబీ చాలా మంది కర్సింగ్ యూట్యూబ్ మేబీ అయి ఉండొచ్చు. అంటే నేను నిజం కాకపోతే కొంతమంది అంటూ విన్నానండి, నువ్వు నాకేమైనా హెల్ప్ చేయ, నేను నీకు అంటే నువ్వు నాకు ఒక పాత్ర ఇవ్వు, నేను నీకు హెల్ప్ చేస్తాను. అంటే ఏ హెల్ప్ అనేది మనకి తెలీదు. అదనమాట. అలా అనేవాళ్ళు కూడా ఉండే ఉంటారు. నేను విన్నానండి అలా కూడా. ఆఫ్ కోర్స్ ఐ మీన్ ఇట్ ఈస్ నౌ బికమ్ సో కామన్. ఎందుకంటే అందరికీ గుడ్ లైఫ్ అవసరం, గబక్కుమని ఫాస్ట్ క్విక్ మనీ చూస్తారు. సో నేను అనుకోవడం ఒక్కొక్కళ్ళ అవసరాలు పట్టి కూడా అలా చేస్తున్నారేమో, లొంగిపోతారు కొంతమంది. మేబీ వాళ్ళ పర్సనల్ సిచ్యువేషన్ బట్టి కూడా కోరికలు కూడా పెరిగిపోయినాయి మేడం. ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్ళాలి, అవును, స్పెషల్ ఫ్లైట్ పెట్టి మిమ్మల్ని పెట్టి నేను తీసుకెళ్ళాను అనుకో, అప్పుడు మీరు ఎలా కొద్దిగా ఏమనుకుంటారు? అబ్బో ఈ ప్రొడ్యూసర్ అని బలి తీసుకెళ్తున్నాడే అని అనుకో. అంటే యాక్చువల్గా అందరితో పాటు తీసుకెళ్లకుండా స్పెషల్ గా ఫ్లైట్ లో బుక్ చేసి మరి ఎవరిని అలా తీసుకెళ్లే వాళ్ళు కొంచెం వాళ్ళకి ఇది ఉండాలి, ఇదేంటి నాకు ఇలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది. సో మేబీ ఇఫ్ షీ ఆర్ హీ అంటే గేమ్ ఫర్ ఇట్ అంటే అది వేరే సంగతి. అంటే అనుకుని వాళ్ళు ముందు నుంచి ప్లాన్ చేసుకుని అంటే అది వేరే సంగతి. ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాగా తెలిసిపోద్ది మేడం మనకి వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ లో. బేసికలీ అదే మనకి గుడ్ టచ్ ప్రవర్తన బట్టి అంతా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది అఫ్ కోర్స్ నాకు కూడా అలా కొన్ని సిచ్యువేషన్స్ వేర్ వాళ్ళకి గబుక్కుమని కొంచెం లూజ్ టాక్ కానీ ఏదో చేస్తారు కాబట్టి మనం అది ఎంకరేజ్ చేయకూడదండి. అక్కడ షుడ్ కట్ ఇట్ ఆఫ్. ఇప్పుడు మీరు చేసి మాట్లాడాడు అనుకోండి, ఈ డైలాగ్ బాగా చెప్పమని ఇలా చేసారు అనుకోండి, అవునవును, ఒక్కసారి ఇలా మీరు ఇలా చూసారు అనుకోండి భయపడతారు కదా. అలాంటివన్నీ కొంచెం అందరి యాక్టర్స్ కి అవి జరుగుతూనే ఉంటాయి. మనం కొంచెం స్ట్రిక్ట్ గా ఉండి ఇంకా అప్పటికప్పుడు మనం ఎండ్ చేసేయాలి. అదర్వైజ్ యు నో ఇట్ విల్ బి అ ప్రాబ్లం. అది ఎందుకంటే కొంచెం ఏదో సాఫ్ట్ గా ఉండి మనం ఇది అంటే వాళ్ళు ఇంకా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేసి నెక్స్ట్ సిచ్యువేషన్ లో కానీ ఇక్కడ ఈ జనరేషన్ హీరోయిన్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? హీరోయిన్స్ కానీ హీరోస్ చూస్తుంటే 17 years బ్యాక్ వచ్చిన హీరోయిన్స్ ఇప్పుడున్న హీరోయిన్స్ అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అప్పుడు పూర్వం సావిత్రిదేవి, దేవిక అటువంటి జనరేషన్ చూశానండి. తర్వాత జయప్రద, జయసుధ ఆనంద్ చూశానండి. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు మేడం.
ఎక్సెల్ చేయడం, జిమ్కి వెళ్ళటం, అవునండి. స్లిమ్గా ఉండడం. అవును. పూర్వంలో అది లేదు వాళ్ళకి, ఆ అప్పుడు పూర్వంలో అవేర్నెస్ లేదు. అప్పుడైతే ఆ బ్యూటీ వేరు. ఉమ్, ఆ రోజుల్లో చబ్బీగా ఉండేవారు అందరూ. అవును. ఆ అందంగా ఉండేవారు కూడా. అందంగా ఉండి చాలా కళ్ళతోనే అంతా, ఆ, కళ్ళతోనే వాళ్ళ ఒక అందం చూపించేవారు. చాలా అంటే ఒక చిన్న మీరు అన్నట్టు ఉమ్, హెడ్ నాడ్ కానీ కళ్ళతోటి మాట్లాడేవారు ఉమ్, ఏమన్నా కూడా ఇప్పుడు ఏం డైలాగ్స్. చాలా వరకు చేస్తారంటే ఇంగ్లీష్ మూవీస్ లో కూడా అలాగే కదండి. ఉమ్. డైలాగ్స్ ఏం పెద్ద ఉండవు, ఎక్కువ వాళ్ళు ఇప్పుడైతే ఇద్దరు కళ్ళు అనుకో, ఇప్పుడు కళ్ళు పళ్ళు కాళ్ళు, నీ కాళ్ళుని పట్టుకుని అది ఒక సాగు, ఆ? అవును. ఇవన్నీ పూర్వం ఏంటంటే ఆ కళ్ళతోనే అవును. నా కళ్ళు చూడు, అలాగేదో విచిత్రంగా ఉండేదండి. అంత కళ్ళ వరకే చూపించేవారు అంతే. అదే 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 అవును. ఉమ్. సో ప్లే ఆన్ ద అది ఆ అదే, అందం మీరు eyes. అన్నట్టు పూర్తిగా చీరగట్టున్నారు. భానుమతి గురించి వినవుడండి. ఆ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు కూడా దూరంగా పట్టుకోకండి, దూరంగా ఉండి అలా అనేది అట్టండి ఆవిడ. నిజం అబద్ధం మనకు తెలియదు. అయి ఉండొచ్చు, ఆవిడ కొంచెం స్ట్రిక్ట్ గానే ఉండేవారు అనేసి నేను విన్నాను. అవునండి. Yes, yes. ఇప్పుడు So, జనరేషన్ అంతా మారిపోయింది. ఒకళ్ళు చాలా క్లోజ్ గా ఉండడం. అవునండి. అంటే చాలా లిబరల్ గా అంటే వాళ్ళ అమ్మ నాన్నగారు పెంచి ఉంటారు, ఆర్ అలాంటి వాళ్ళకి లిబర్టీస్ తీసుకుంటారు కూడా. సో వాళ్ళకి అలవాటే వాళ్ళకి. సో మీ వయసు నేను 3 ఆప్షన్ ఇస్తాను మేడం. ఆ మూడిట్లో ఏది కరెక్టే చెప్పండి నాకు. ఓకే. 35, 40, 45. ఈ మూడిట్లో ఏముందా? ఏబిసి ఉందా? నన్ ఆఫ్ దీసా? యాక్చువల్లీ నన్ ఆఫ్ దీస్. ఇది లేదంటారా? 35, 40, 45 లేదు. లేదు. ఎంత ఉందండి మరి చెప్పచ్చా? 35 ఇంకా కిందే. చెప్పండి ఎంత ఉంటుంది మేడం ఏజ్ మీద చెప్పచ్చా అండి? చెప్పండి. చెప్పండి అన్నాను. మీరు యాక్చువల్ చెప్తారా అని అడుగుతున్నాను. అంటే ఈ 3 ఆప్షన్లు ఇచ్చాను మీకు. అబౌవ్ 50 అండి నేను. అబౌవ్ 50. ఎంతమంది పిల్లలు అండి? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. పెళ్ళి ఎవరికైనా అయిందండి? ఒక బాబుకి పెళ్ళి అయిపోయింది. కోడలేమో డెంటిస్ట్. నాకు మనవరాలు కూడా ఉంది. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు అమ్మమ్మ బదులు అమ్మమ్మ అని పిలవాలి మిమ్మల్ని. నానమ్మ. ఓకే. కానీ అలా మీరు చెప్తేనే మాకు తెలుస్తుందండి. అవును, చాలా అస్సలు నమ్మరు కూడా చాలా మంది. మీరు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మేడం? ప్యూర్ వెజిటేరియన్ సార్. ప్యూర్ వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ ఏం తినరు? చికెన్, మటన్? వెజిటేరియన్ కొంతమంది తింటారులేండి. తింటారు. అయ్యో చాలా మంది ఆఫ్ కోర్స్ వాళ్ళు ఫ్రెండ్స్ పియర్ ప్రెషర్ మూలంగాను, మరి ఏదో హెల్త్ కి మంచిదని అలా కూడా తింటారు. కానీ నాకు ఎందుకో అంత మాగితే ఆ అవసరం అంతగా రాలేదు. అంటే ఎక్స్పెరిమెంట్ కూడా నేను ఎప్పుడు చేయలేదు. ఎంత నార్త్ లో ఉండి కూడా. మీరు సన్నగానే ఉన్నారు మేడం, పెద్ద లావుగా లేరు. మీరు సన్నగానే ఉన్నారు. నేను ముందు నుంచి ఇలాగే ఉన్నారు. అంటే మూవీస్ ఈ జస్ట్ ఇంకో ఈ 2-3 ఇయర్స్ నుంచి ఇంకా సన్నగా అయ్యాను అంటున్నారు అందరూ. బాగా చిక్కారు అని. సో దట్ ఈస్ అంటే నేను ముందు నుంచి, బికాస్ నేను సైన్స్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి. సో ఐ నో ఆల్ ద అది హెల్తీ ఫుడ్ ఏంటి, జంక్ ఫుడ్ ఏంటి తెలుసు. ఇంకా మనం ఏం ఫుడ్ కరెక్ట్ గా తింటే ఎంత ఆయిల్ కానీ ఇది కానీ ఎంత. సో వంటలు అవి కూడా నేనే చేసుకుంటానండి, ఆన్ ద సేఫ్ సైడ్. నేను ఇప్పటి వరకు ఏ స్విగ్గీ, జొమాటో గానీ మా ఇంటికే రాలే. డెలివరీ బాయ్స్ అసలు డెలివరీ బాయ్స్ అంటే వేరే డెలివరీ కొరియర్ సర్వీస్ ఇవన్నీ వస్తాయి కానీ ఫుడ్ నో, ఐ హావ్ నెవర్ ఆర్డర్డ్. సో అంటే నేను నాకు ఇష్టం వంటలు అవి, నా చేతి వంట నాకు ఇష్టం. ఇప్పుడు ఈ 17 years లో ఎప్పుడన్నా బాధపడిన సంఘటనలు, ఏదైనా ఏడ్చిన సంఘటనలు కానీ, అంటే ఏదైనా బాగా ఏడ్చినప్పుడు బాగా బాధపడిన సంఘటనలు ఉన్నాయి మేడం? అంటే ఏదన్నా అంటే మా ఫాదర్ చనిపోయినప్పుడు 10 years అయింది ఎగ్జాక్ట్లీ, జూలైలో పోయారు. ఫాదర్ చనిపోయినప్పుడు 2015. సో చాలా 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 బాధపడ్డాను. ఇప్పుడు కూడా చాలా బాధపడతాను. ఎందుకంటే మా నాన్నగారు చాలా ఒక ఫ్రెండ్ లాగా ఉండేవారు. ఆయన ఉంటుంటే మీరు ఆయన్ని ఇంటర్వ్యూ చేసేవారేమో, అంత జోక్స్, మూవీస్, నాలెడ్జ్ అంటే ఆయనకి ఉండేదండి. నాన్న కూతురు అన్నమాట, అవుట్ అండ్ అవుట్. ఒకసారి నాన్నగారి గురించి ఒక్క విషయం అది చెప్పండి, ఏదన్నా అంటే బాగా మీ నాన్నగారి గురించి తలుచుకునేదని చెప్పండి.
నాన్నగారు ఎక్కువ జోకులు వేసేవారు అమ్మని నవ్వించడానికి. ఓకే. ఆ. సో మా అమ్మకి చీరలు అంటే చాలా ఇష్టం. చీరలు. సో మా నాన్నగారు జోక్ చేసేవారు, మీ అమ్మని హ్యాపీగా చేయాలంటే కార్లో కూర్చోపెట్టి అలాగా రోడ్డు మీద తీసుకెళ్తే ఏదో చూస్తుంది అక్కడ సారీ షాప్స్, సారీలు, ఏమండి ఆపండి ఇక్కడ అంటే అప్పుడు వెంటనే ఆపేస్తారట నాన్నగారు కారు. నడు నీకేం కావాలో కొనుక్కో అంటే ఆ హ్యాపీనెస్ చూస్తే అదే విండో షాపింగ్ అంటారన్నమాట. అది విండో షాపింగ్ చేస్తుందండి. ఆ విండో షాపింగ్ చేస్తే కూడా చాలట మా నాన్నగారు అదే అంటారు. అదే జోక్. జస్ట్ అమ్మని కార్లో కూర్చోబెట్టి అలా తీసుకెళ్ళి అక్కడి నుంచి చూసి ఆ చీరలు చూస్తేనే షీ విల్ ఫర్గెట్ తన బ్యాడ్ మూడ్ కానీ. ఇప్పుడు మిమ్మల్ని తిట్టిన సందర్భాలు, పుట్టిన సందర్భాలు లేదండి అస్సలు ఏమి లేవు. ఏం లేదు. అంటే ఎక్కువ ఏదైనా చెప్పేవారు, అంటే ఇలా ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా అంటే యాజ్ అ డిసిప్లిన్ గా. ఇంకా స్కూల్ కాలేజ్లో అంతా ఉన్నప్పుడు కూడా చాలా మానిటర్ చేసేవారు మాకు లెసన్స్ అవి కూడా. సో ఈ మ్యాథ్స్ అవి నాన్నగారు ఇంజనీర్, నాన్నగారు హీ వాజ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఇక్కడ హీ రిటైర్డ్ యాస్ చీఫ్ ఇంజనీర్ సంజీవ్ రావు గారు అని. సో ఆయన ఏంటంటే మ్యాథ్స్ జీనియస్. సో మా నాన్నగారు చూస్తేనే ఉన్న మ్యాథ్స్ మర్చిపోయేదాన్ని. నేను స్కూల్లో టాపర్, స్కూల్కి హెడ్ గర్ల్గా కూడా ఉండేదాన్ని నేను నా ఫైనల్ ఇయర్లో. అదే అన్ని సబ్జెక్ట్స్లో నేను బాగానే చేసేదాన్ని. కొంచెం మ్యాథ్స్ అనేటప్పుడు కొంచెం భయం వేసేది. సో నాన్నగారు పిలిచి నాకు ఆ థియోరం ఎలా చేసావా, సాల్వ్ చేసావా, ఇది చూడు ఈ రోజు నీకు ఇది ఇస్తాను సాల్వ్ చేయి అని అలా అని బాగా చాలా ఎక్స్ప్లెయిన్ అని చేసేవారు. మరి హస్బెండ్ ఏమంటుంటారు, మిమ్మల్ని చూసి సంతోషిస్తారు మిమ్మల్ని? చాలా మంచి అర్థమైన భార్య దొరికింది అనుకుంటారా? ఆఫ్ కోర్స్. జనరల్ గా ఏం చేస్తారంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తన కళతో చూడాలి ఆ భార్య అందంగా ఉన్నది అన్నది ఆ చూసే కళల్లో ఉంటదండి. ఒక అతను లావుగా ఉంది భార్య, నేను అడిగా ఏంటి లావుగా ఉంది కదా అని అడిగాను, ఒరే నా కళతో చూడరు నీ కళతో కాదురా నా భార్య అని అంటుంటాడు. అతను ఆ కళతో చూసాడు మాట, ఆ భార్య లావుగా ఉన్నదా సన్న కాదు మంచి మనసుని చూసాడు మాట. అది ఇంపార్టెంట్ అండి, అది ఇంపార్టెంట్. ఈ రోజులు ఎక్కువ విడాకులు అయిపోతున్నాయి మేడం, విడాకులు సహజీవనం అని విన్నారా మేడం? రోజు న్యూస్ పేపర్ తెరవంగానే ఫస్ట్ అదే చదువుతాం కదా, మర్డర్లు ఏం దారుణంగా అండి. ఏంటంటారు మేడం? అందులో ఆడవాళ్ళు మగ వాళ్ళ భర్తల్ని చంపేయడం, నరికేయడం ఇవి ఎక్కువ అయిపోతున్నాయి. అంటే ఇది ఏంటంటారు మేడం? ఏంటంటే కాలం మారిపోయింది అనుకోవాలి. ఏంటంటే ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు.